హరి ఓం. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మనిషి తప్ప మానవేతర ప్రాణులేవి చదువుకోవు. చదువుకోకపోయినా వాటి వాటి జన్మకు తగినట్లుగానే అవి ప్రవర్తిస్తాయి. అందుకనే పాపం వాటికి పాఠశాలలు కళాశాలలు అవసరం లేకపోయింది. మనిషికి మాత్రమే ఎందుకు ఇవి అని అంటే, మనిషి చదవగలడు, చదివించను గలడు. చదువుతూ చదివిస్తూ కూడా ఈ చదువులు ఎందుకో కూడా తెలుసుకోగలడు. ఈ చదువుల్లో రెండు రకాలు. ఒకటి బయట చదువు, రెండు లోని చదువు. బయట చదువు చదివినా చదవకపోయినా లోని చదువు చదివితే ఎత్తిన మానవ జన్మ సార్థకం. అలాగే ఎంత బాధపడుతుందో. బయట చదువు మాత్రమే చదివి మన గురించి చెప్పేటటువంటి చదువు చదవకపోతే మరి ఎన్నిసార్లు పుట్టాల్సి వస్తుందో, ఎన్నిసార్లు చావాల్సి వస్తుందో. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే అతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు ఆచార్య స్వామి వారు. తానెవరో తన స్వరూపమేమిటో తెలియచేయని చదువు ఎంత చదివితే మాత్రం లాభమేముంది? చదివి 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 చావంగనేటికి, చదివి 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 చావంగనేటికి, చావులేని చదువు చదువవలయు. ఒక చదువు చదివితేనట చావు ఉండదట. ఆ చదువు ఒక్కటి తప్పించి మిగిలిన ఎన్ని చదువులు చదివినా చావు తప్పదట. చదివి 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 చావంగనేటికి, చావు లేని చదువు చదువవలయు. చదువలేక కదా చచ్చిరి బహుజనులు, చదువలేక కదా చచ్చిరి బహుజనులు. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదా అభిరామ వినురవేమ. దీని అర్థం మనం గ్రహిస్తే ఎన్నెన్ని పొట్టకూటి చదువులు చదివినా ఆ చదువు మనకి శాంతినివ్వదు, డబ్బునిస్తుంది, భోగాలనిస్తుంది, సాధనలను ఇస్తుంది, కానీ సౌఖ్యాన్ని మాత్రం ఇవ్వలేదు. అంతేకాదు ఆ చదువులు ఎన్నెన్ని చదివినా కేవలం బ్రతుకుకు తెరువే చెబుతుందే తప్ప బ్రతుకు ఏమిటో చెప్పలేవు బాహ్యమైనటువంటి చదువులు. అందుకని అసలు బ్రతుకు ఏమిటో, అసలు శాశ్వతంగా బ్రతకడానికి చదువేమిటో అది మనకి భాగవతం చెబుతుంది. అది మనకి ఒక రామాయణం నేర్పిస్తుంది. అది మనకి ఒక భారతం చూపిస్తుంది. చదువుకున్న వాడు ఎలా ఉంటాడో, చదువుకోనివాడు ఎలా ఉంటాడో, ఏ చదువు చదువుకుంటే వాడు శాశ్వతుడై నిత్యుడై ఉంటాడో. మనందరికీ ఎప్పుడు బ్రతికే ఉండాలని కదా ఉంటుంది, ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుందండి. ఆఖరికి 99 ఏళ్ల తాతగారిని, తాత నీకు ఇంకా బ్రతకాలని ఉందా చావాలని ఉందా? బ్రతకాలనే ఉంది. మరి నీకు సేవ చేసేవాళ్ళు ఎవరూ లేరు కదా, ఎవరైనా పిల్లనిస్తే చేసుకుంటాను, ఇచ్చేవాళ్ళు ఉంటే చూడు అంటాడండి.
ఎందుకని? ఈ వయస్సు ఇదంతా శరీరానికే అని ఆయనకు తెలియక, స్వరూపమేమో ఆత్మస్వరూపమే అయినా, లక్షణాలు ఆత్మ లక్షణాలే అయినా, తాను ఆ లక్షణాలను శరీరానికి ఆపాదించుకుంటూ ఇంకా పిల్లనిస్తే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు. అది అతని తప్పు కాదండి. శరీరము వయస్సును బట్టి ఆయా లక్షణాలు జీర్ణ స్థితికి వెళుతుంది, కానీ ఆత్మ లక్షణము నిత్యంగా ఉంటుంది. అందుకనే బ్రతకడానికి కేవలం బ్రతుకు తెరువు కోసం కాక, అసలు నిజమైనటువంటి బ్రతుకుకు ఏం చదవాలో తెలియచేస్తున్నారు. చదివి బతుకరో సర్వజనులు మీరు, చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ సాక్షరమిదియే, కదిసి నారాయణ సాక్షరమిదియే, చదివి బతుకరో సర్వజనులు మీరు, చదివి బతుకరో సర్వజనులు మీరు. శోధించి మున్ను శుకుడు చదివినట్టి చదువు, వేద వ్యాసులు చదివిన చదువు, శోధించి మున్ను శుకుడు చదివినట్టి చదువు, వేద వ్యాసులు చదివిన చదువు, ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు, ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు, గాదిలి నారాయణ సాక్షరం ఇదియే, గాదిలి నారాయణ సాక్షరమిదియే, చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ సాక్షరమిదియే. సతతము మునులెల్ల చదివినట్టి చదువు, వెతదీర బ్రహ్మ చదివిన చదువు, సతతము మునులెల్ల చదివినట్టి చదువు, వెతదీర బ్రహ్మ చదివిన చదువు, జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు, జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు, గతిగా నారాయణ సాక్షరమిదియే, గతిగా నారాయణ సాక్షరమిదియే, చదివి బతుకరో సర్వజనులు మీరు, చలపట్టి దేవతలు చదివినట్టి చదువు, చలపట్టి దేవతలు చదివినట్టి చదువు, వెలయ విప్రులు చదివేటి చదువు, పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి, పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి, కలుగు నారాయణ సాక్షరమిదియే, కలుగు నారాయణ సాక్షరమిదియే, చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ సాక్షరమిదియే, చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ సాక్షరమిదియే, చదివి బతుకరో. అన్నారు అన్నమాచార్య స్వామి వారు కూడా.
ఒక వేమన చెప్పినా, ఒక అన్నమయ్య చెప్పినా, ఒక పోతన చెప్పినా, ఒక వ్యాస భగవానుడు చెప్పినా, ఈ చెప్పింది మనకి మనం సమన్వయపరుచుకుంటే, స్వీకరిస్తే బయట చదువులతో పాటుగా ఆ చదువు కూడా చదవాలి అని మనకి తెలుస్తుంది. లేకపోతే ఏం చేస్తుంటామంటే, ఆ చదువు చదవడానికి మనకి సమయం ఉండదు. అందుకనే సత్సంగాలకి అందరూ రాలేరు, కొందరే వస్తారు. ప్రక్కనే ఉన్నా రాలేరు. ఎందుకు రాలేరు? పాపం ఆ పుణ్యం లేకుంటే రాలేరు. అంతేకాదు, వస్తే కూడా ఆ అర్హత లేకుంటే, వస్తే కూడా ఎప్పుడో 60 ఏళ్ల తర్వాతను 80 ఏళ్ల తర్వాతను తెలిసి, అప్పుడు పాపం విన్నదేమో అర్థం కాదు, అదేమో విన్నదేమో వంటబట్టదు, విన్నదేమో మర్చిపోవడమో జరుగుతుంది. అందుచేత ఈ కృషి అంతా ఎప్పటి నుంచి చెయ్యాలి అని మన సర్వశాస్త్రాలు చెబుతున్నవి అంటే, గర్భంలో శిశువు ప్రవేశించిన నాటి నుండి. పోనీ అప్పటి నుంచి చెయ్యలేకపోయినా కనీసం భూమి మీద పడిన నాటి నుండైనా చెయ్యాలి. అప్పుడు కూడా కాలేదు బాల్యావస్థ నుంచి, అప్పుడు కూడా కాలేదు కనీసం కుమారావస్థ నుండి. కుమారావస్థ నుండి అంటే 12 ఏళ్ల లోపుగా. అందుకే పాపం పిల్లలందరూ కూర్చున్నారు, వాళ్ళని కూర్చోబెట్టాక ఇంకొంతమంది కూర్చున్నారు. 12 ఏళ్ల లోపుగా కూడా నేర్చుకోలేదండి అంటే కనీసం 20 ఏళ్ల లోపు. ఇదిగో పిల్లలు 20 ఏళ్ల లోపు పిల్లలు. ఇక అన్ని పోని 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 20 ఏళ్ల లోపు కూడా నేర్చుకోలేకపోతే ఏం చేయాలండి? కనీసం పోని 50 ఏళ్ల లోపుగా, 50 ఏళ్ల లోపుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అప్పుడు కూడా నేర్చుకోలేదు, కనీసం షష్ఠి పూర్తి అయిన తర్వాత అయినా. షష్ఠి పూర్తి అయినా కూడా నేర్చుకోరండి. షష్ఠి పూర్తి అయిన తర్వాత కూడా ఇంకా రిటైర్డ్ అయిపోయిన తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీస్ లో వర్క్ చేసేది, లేదా మనకే 4-5 యూనిట్స్ ఇండస్ట్రీస్ ఉంటే వాటినే చూసుకునేది. ఏమంటే ఎంత సంపాదించినా, ఎంతెంత ప్రపంచం కోసం చేసినా అది మన జీవితానికి కావలసినటువంటి లాభాన్ని, శాంతిని ప్రసాదించలేదు. అందుకే ఒక ఏజ్ లిమిట్ కూడా పెట్టారు మనకి. షష్ఠి పూర్తి అయిన తర్వాత మిగిలిన సంసార జీవితానికి స్వస్తి చెప్పి వానప్రస్థు కావాలి. మరి వానప్రస్థులంతా ఏం చేస్తారండి? జీవితానుభవాన్ని గుణపాఠంగా తీసుకుని వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి పాఠాన్ని చెప్పగలగాలి, అనుభవ పాఠం. అలా అప్పుడు చెబుతూ అప్పుడు ఈ విద్యలైనా నేర్చుకుంటే, వేదాంత విద్యను నేర్చుకుంటే, ఆపై సన్యసించి కూడా తన మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని తాను చేరగలడు. అందుచేత రాజా, ఎవడు తెలియకుండా బాహ్యమైనటువంటి సంపద కోసమే కర్మలు చేస్తూ 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 ఉంటే ఏం చేస్తాయో తెలుసా? కర్మమున పుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మమున జడం, కర్మమె జనులకు దేవత కర్మమె సుఖ దుఃఖములకు కారణమధిప. ఏ ప్రాణైనా కర్మతో పుడుతుంది. ఆఖరికి చీమ గాని, దోమ గాని, చిన్న బ్యాక్టీరియా కాని, మనకన్నా పెద్దదైనటువంటి ఏనుగు కాని, ఇవన్నీ కర్మ వల్లే పుడుతూ ఉన్నవి, కర్మ వల్లే పెరుగుతూ ఉన్నవి, తిరిగి మళ్ళా కర్మ వల్లే చనిపోతూ ఉన్నవి. అంచేత ఈ కర్మయే ప్రతి మనిషికి దేవతై కూర్చుంటుంది. సుఖానికి దుఃఖానికి కూడా కర్మయే కారణమవుతుంది. అటువంటి ఆ కర్మను నీవు సమగ్రంగా చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ మన ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కర్మయోగి కావాలి, క్రియాశీలి కావాలి. అంతేకాని బద్ధకించో లేక మరొకరి మీద ఆధారపడో బ్రతకవద్దు. వయస్సులో ఓపిక ఉన్నంత వరకు కష్టపడి 10 మందిని నీవు పోషించగలగాలి అని విషయాన్ని చెబుతూ తన తండ్రి వాళ్లకు ఉపదేశం చేస్తూ మరొకడికి గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరతడు? ఇంద్రుడు. మొన్న మనం
బ్రహ్మ గోవత్సాపహరణ ఘట్టం చెప్పుకున్నాము. 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మగారికి కూడా బుద్ధి చెప్పాడు స్వామి. ఇంకొకటి ఏమంటే, చిన్నపిల్లలు అల్లరి చేసినా పర్వాలేదండి, కానీ పెద్ద పిల్లలు అల్లరి చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. పక్కకు పిలిచి చివాట్లు పెడతారు. ఎందుకని? పెద్ద పిల్లలకి చెబితే అర్థం చేసుకుంటారు, వీళ్ళు వెళ్ళి చిన్న పిల్లల్ని నిగ్రహిస్తారు, కంట్రోల్ చేస్తారు. అలాగే మనుష్యులందరికీ లేదా చరాచర ప్రాణికోటికి అంతటికి పెద్దవాడు ఎవరండి అంటే బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మయే పొరపాటు చేస్తే ఊరుకుంటాడా స్వామి? అతనికి గుణపాఠం చెప్పాడు. ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడండి, దేవతలకు అధిపతి దేవేంద్రుడు. అతడు కూడానంటే అహంకారానికండి, చెప్పకుండానే వస్తుందండి, చెప్పి రాదండి అహంకారమేమి. మిగిలినటువంటివి రోగాలవి కూడా ఎలా చెప్పకుండా వస్తాయో అహంకారం కూడా తెలియకుండానే వస్తుంది. తెలియకుండా వచ్చినటువంటి అహం అతన్ని ఎంత నాశనానికి గురి చేస్తుంది అనేది దేవతలకు కూడా తప్పలేదు. ఏటేటా నందుడు వీళ్ళందరూ కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఇంద్రుడికి సమర్పణ చేస్తూ ఉండేవారట. ఇంద్రుడు అనుకున్నాడు, నేను అనుగ్రహిస్తే తప్ప వర్షాలు కురవు, వర్షాలు కురిస్తే తప్ప ధాన్యాలు పండవు, ధాన్యాలు పండితే తప్ప ప్రజలు బ్రతకలేరు, దీనికంతటికీ కారణం నేనే అని గర్వించాడండి. గర్వము అనేటువంటి ఒక చిన్న యాన్సెస్, ఒక గడ్డలాగా శరీరంలో ఎక్కడ మొదలైనా ఏం చేస్తుంది? అది సెగ్గడ్డ అంటామే మనం. ఉండడానికి చిన్నదే ఉంటుందండి, అప్పటి నుంచి నొప్పి ప్రారంభమవుతుంది. ఇంకా ఇంకా పెరుగుతుంటే ఇంకా ఇంకా నొప్పి ప్రారంభమవుతుంది. అది చూసినటువంటి మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి, అయ్యా నొప్పి వస్తుందండి, ఎక్కడ నొప్పి వస్తుంది? ఇదిగో ఫలానా చోట నొప్పి వస్తుంది. ఆ చూసినప్పుడు లోపల చెడు రక్తం అక్కడ చేరుకొని ఉన్నది, మరి దాన్ని ఏం చేయాలి? ఆపరేషన్ చేసి తీసేయాలి. అలాగే దేవేంద్రుడికి కూడా అహంకారం అనేటటువంటి గడ్డ లేచింది. అతడికి కూడా నేను గర్వభంగము అనేటటువంటి ఆపరేషన్ చెయ్యాలి అని అనుకున్నటువంటి స్వామి, తండ్రి ఎవరికైనా కర్మ వల్లే కదా సుఖం గాని దుఃఖం గాని, అంచేత మీరు దేవేంద్రుణ్ణి ఎందుకు మీరు ప్రార్థించాలి? అవసరం లేదు. మీరు చేస్తున్నటువంటి కర్మ సక్రమంగా చెయ్యండి. మరి ఎలా చెయ్యాలి? నన్నా పశువులున్నవి, వాటికి గడ్డి కావాలి అంటే వర్షాలు రావాలి, వర్షాలు రావాలంటే దేవేంద్రుడి అనుగ్రహం కలగాలి కదా అని అంటే దానికి సమాధానం కృష్ణుడు చెప్పాడు, అవసరం లేదు. ఏ గోవర్ధన పర్వతం మీద గడ్డి బాగా పెరుగుతుంది, గోవులన్నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మేత మేస్తూ ఉన్నవి, ఆ పర్వతాన్ని మనం పూజిస్తాము. కనపడని దేవుణ్ణి పూజించేదానికన్నా నీకు సహకరిస్తున్నటువంటి కనిపించే దేవుణ్ణి, అది గుట్ట కావచ్చు, మెట్ట కావచ్చు, పుట్ట కావచ్చు, మరి ఏమైనా చిన్న పురుగు కూడా కావచ్చు, దాన్ని మీరు పూజిస్తే పూజలు అందుకున్నది ఏదైనా సరే తిరిగి మరలా మీకు ఆ పూజా ఫలాన్ని ప్రసాదిస్తుంది. అంచేత నాన్న మీరు ఇలా చెయ్యండి అన్నాడండి. ఎందుకంటే ఇప్పటి వరకు కృష్ణుడు చేసినటువంటి లీలల్లో అందరికీ తెలిసింది ఏమిటి అంటే, ఈ పిల్లవాడు మాత్రం సామాన్యుడు కాడు, సాక్షాత్ విష్ణువు ఆదిదేవుడు. కాకుంటే ఇంతమంది రాక్షసుల్ని ఇంత సునాయాసంగా సంహరించగలడా? లేదు లేదు. అందుచేత వయస్సుకు చిన్నపిల్లాడిలాగే కనిపిస్తూ ఉన్న ఇతడు చెప్పినటువంటిది మనం ఆచరిద్దాము అని నందుడితో ఉపనందుడు మిగిలినటువంటి పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చిన వీరందరితో అంటారు, అందరూ చక్కగా ఆభరణాలు కొత్త వస్త్రాలు ధరించుకురండి, అందరూ వారి వారి ఇంట అన్ని చేసుకురండి. ఇదే ఉత్తర భారతంలోనూ మనం భాగవత జ్ఞాన యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ రోజు గోవర్ధనగిరిగా అలంకరించి అందరూ వారి వారి ఇళ్ల నుండి, ఒక్కరో ఇద్దరూ కాదండి, అందరూ వారి వారి ఇంట నుండి నివేదనలు తీసుకొచ్చి ఆ గోవర్ధన గిరిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నివేదించి ప్రసాదాలుగా తీసుకుంటారు. అందరూ తేకపోయినా ఎవరో ఒకరు సమర్పించారు, మనకి ప్రసాదమేమో సిద్ధంగానే ఉంది. ఎంతకు మనలో ఉండాల్సిన సంసిద్ధత ఏమిటి? స్వామి చెయ్యమన్నటువంటి పూజ మనం చెయ్యగలగాలి. చెబుతున్నాడు స్వామి, ఇదిగో ఈ గోవర్ధన పర్వతానికి పూజించండి, మీరు తెచ్చినటువంటి
ప్రసాదాలన్నీ కూడా స్వామికి నివేదించండి అన్నారండి. సరే, వచ్చిన వాళ్ళందరూ పూజలు చేశారు, నివేదన చేస్తూ ఉన్నారు. నంద యశోదలు అనుకుంటున్నారు. యశోద అంటుంది, ఏమండి ఈ పర్వతాన్ని చూస్తూ ఉంటే మన కన్నయ్యే కనిపిస్తున్నాడు ఏమిటండి అంటే, అవును, నీకు నాకు ఈ గోపికలందరికీ ఎక్కడ చూసినా కన్నయ్య తప్ప ఇంకేం కనిపిస్తుంది? పాపం వాళ్ళు పిచ్చి ప్రేమ వల్ల కనిపిస్తున్నాడు అని అనుకున్నారు గాని సర్వత్రా ఉన్నది కృష్ణుడే. ఆ కృష్ణుడు ఈవేళ విశేషంగా గోవర్ధన పర్వతంగా కనిపిస్తున్నాడు అనేది గమనించలేకపోయారు. అదే జ్ఞాని అయితే సర్వత్రా ఉన్నవాడు, ఇదిగో గిరిలో కూడా ఉన్నాడు, గిరిగా కనిపిస్తున్నాడు, కృష్ణుడే గిరి అని కూడా గ్రహిస్తారు, గుర్తిస్తారు. సరే, అందరూ కలిసి పూజలు చేస్తూ ఉంటే ఏటేటా చేసేటటువంటి అర్చన ఆరాధనాదులు చెయ్యకపోయేసరికి తెలిసింది ఎవరికి? దేవేంద్రుడికి. ఏమయ్యింది, ఏం జరుగుతుందో చూసరండి అన్నారండి. వారి భట్టుల్ని పంపిస్తే వచ్చి చూశారు. ఎవరు? 7 ఏళ్ల కుర్రాడట, వేలడంత లేడు, అతడే డైరెక్టరు అందరికి. అతడు ఏం చెబితే అందరూ అదే చేస్తున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు. ఓహో, అలాగా, చూద్దాం ఏమిటో, అతడి ప్రభావం ఏమిటో మనం చూద్దాము అని అనుకుని దేవేంద్రుడు మేఘాలను పిలిచాడండి. ఏ మేఘాలు అంటే ప్రళయం, మహాప్రళయం వచ్చినప్పుడు. మనకిప్పుడు కొత్తగా ఒక వార్త వింటున్నాము. 2012లో 12వ నెలలో 12వ తారీఖున ఏమొస్తుంది? ప్రళయం వస్తుంది అని మేమంటాము. ప్రళయం వస్తుంది అని విశ్వసించి అందరూ బుద్ధిగా ఉండండి. దొంగతనాలు చెయ్యవద్దు, హత్యలు చెయ్యొద్దు, నేరాలు చెయ్యవద్దు, ఘోరాలు చెయ్యవద్దు. ఉన్న దానితో సంతృప్తిగా ఉండండి. ఇక రెండవది, ఇప్పుడు మనకి సంకల్పంలో కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని మనం సంకల్పం చెప్పుకుంటున్నాం. కలియుగంలో ఇది మొట్టమొదటి పాదం అండి. మొట్టమొదటి పాదంలోనే మహాప్రళయం ఎలా వస్తుందండి? ఎవడు చెప్పాడండి? అయితే వచ్చేటటువంటిది ఏమిటి అంటే, ఆ మధ్య మనం విన్నాము, సునామీ నష్టం ఎక్కువ జరిగింది, ఇప్పుడు కాస్త ఎక్కువ జరుగుతుంది. మొన్ననే కృష్ణమ్మ పొంగింది, కళ్ళెర్ర చేసింది, కొంత తనలో కలిపేసుకుంది. అలాగే మరొక ఏ గోదావరమ్మో కృష్ణమ్మో లేకపోతే పెన్నా అమ్మో ఎవరో ఒకరికి ఆయా ప్రాంతాలలో ఎవరు దుష్కృత్యాలు చేస్తారో వాళ్ళ అందరినీ మట్టు పెడుతుంది. అంతే, అంతకు మించి సర్వము ప్రళయం ఎలా అయిపోతుంది? అయ్యే వీలు లేనే లేదు. అందుచేత అవుతుందేమో అనే అనుమానం ఉంటే అందరూ ధర్మబద్ధులై, భక్తులై, పరమ భక్తులై, నిస్వార్థపరులై జీవితం. జరగదు కాబట్టి మనం ఎలా అయినా చరిద్దాము అని అనుకుంటే, ఆహా, ఇష్టం వచ్చినట్టుగా చరిస్తే మాత్రం ఎక్కడ ఉన్నా నిన్ను చూసేటటువంటి ఒక సాక్షి, ఒక భగవంతుడు, ఒక విశ్వాధ్యక్షుడు, కర్మాధ్యక్షుడు ఉన్నాడు. అతడి శిక్ష నుండి నువ్వు తప్పించుకోలేవు. ప్రభుత్వం నుంచి తప్పించుకోవచ్చు, ఇతరుల యొక్క దృష్టి నుండి నీవు తప్పించుకోవచ్చు, కానీ సర్వాన్ని చూసేటటువంటి భగవంతుడి నుండి నీవు తప్పించుకోలేవు. అది మనం గుర్తించాలి. ఇక ఇక్కడ దేవేంద్రుడు కూడా అలాగే ఒక మహాప్రళయాన్ని సృష్టిస్తూ, మహాప్రళయంలో పంపించేటటువంటి సంవర్తక మేఘములు అని అంటే అవి నీళ్లు కురవండి, స్వల్పంగా కురవండి, మహాకుంభవృష్టి. ఆ కుంభవృష్టిలో రాళ్ళు చిన్న చిన్న మనకి ఏంటి అప్పుడప్పుడు వడగళ్ళు పడుతూ ఉంటాయి. వడగళ్ళు కాదు, రాళ్ల వర్షం కురిపిస్తున్నాడండి దేవేంద్రుడు. కోపం వచ్చి ఎప్పుడైతే దేవేంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపిస్తూ ఉన్నాడో, ఇక అప్పుడు అందరూ కలిసి గోపికలు, గోపకులు, గోప బాలురు అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మను శరణు కోరుతూ ఉన్నారండి. కృష్ణ కృష్ణ మహాభాగ
త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాత్ భక్తవత్సల. హే భక్తవత్సల, ఏ దేవేంద్రుడికి కోపం కుపితుడయ్యాడో ఆ కోపం నుంచి రక్షించగలిగినటువంటి సమర్థుడివి నీవొక్కడివే. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో, నీవు తప్ప మాకు మరొక నాథుడంటూ లేనే లేడండి. నాథుడు ఉన్న వాళ్ళకి కూడా నాథుడు భగవంతుడు. ఎందుకని? జగత్తుకే నాథుడు కాబట్టి, అతడు జగన్నాథుడు కాబట్టి, జగత్తులో ఏ మూల ఎక్కడ ఉన్నా మనం అనుకున్నా అనుకోకపోయినా కూడా అతడు నాథుడుగానే ఉన్నాడు. భరించేటటువంటి వాడిని భక్త అంటారు. అందుచేత ఆ వేళ కూడా అందరూ నీవు తప్ప మరొక నాథుడు మాకు లేనే లేడే. అంచేత త్రాతుమర్హసి, నీవొక్కడివే రక్షించదగినటువంటి వాడివి. ఎవరి నుండి? దేవా, దేవతల నుండి మమ్మల్ని రక్షించడానికి నీవొక్కడివే అర్హుడివి. హే భక్తవత్సల అని ప్రార్థించారండి. అప్పటికే అందరూ నివేదనలు సమర్పిస్తూ ఉంటే సర్వత్రా ఉన్నటువంటి తన సర్వ వ్యాపకత్వాన్ని విశేషించి ఆ గోవర్ధన పర్వతంలో విశేషంగా ప్రకటింపచేశాడండి భగవంతుడు. సకలాభీరులు వీడే కృష్ణుడన నైజంబైన రూపంబుతో సకలంక స్థితి నుండి శైలమిద మీరర్చింపరండంచు తాను కశిలాకృతి దాల్చె గోపకులతో నుండుండ పూజించి గోపిక దత్తాన్నములాచరించి విభుడా ప్రత్యక్ష శైలాకృతిన్. వాళ్ళు సమర్పించినటువంటివన్నీ ప్రత్యక్షమైనటువంటి ఆ పర్వతంగా ఉండి స్వీకరించాడేమో అంటున్నాడు. మీరెవరూ భయపడకండి, భయపడకండి. ఏ పర్వతం మన నుండి పూజలు అందుకుందో, మీరు ఏ కర్మలు చేశారో, పూజ, సేవ, నివేదన అనేటటువంటిది ఆ పర్వతం మనల్ని ఇప్పుడు రక్షిస్తుంది చూడండి అని అంటూ ఆ గోవర్ధన పర్వతాన్నట ఎలా ఎత్తాడు అని అంటే, ఒక గున్న ఏనుగు అంటే పిల్ల ఏనుగు, 7 ఏళ్ల కుర్రాడు కదండి, ఒక చిన్న గున్న ఏనుగు తన తొండంతో సరస్సులో ఉన్నటువంటి పద్మాన్ని ఎలా సునాయాసంగా దాన్ని తొడిమెతో సహా పద్మపు తోడతో సహా ఎలా తీస్తుందో తేలిగ్గా, అలా శ్రీకృష్ణుడు తన హస్తంతో పర్వతాన్ని ఇలా పెళ్లగించాడటండి. పెళ్లగించిన వాడు అయ్యి బాబోయ్ రండి మీరు పట్టుకోండి అని చెప్పలేదండి. ఆ ఎత్తిన పర్వతం మధ్యలోకి తాను చేతులు మార్చుకుంటూ వెళ్ళి ఆలోచించాడు. దేవేంద్ర, నీ వర్షం నుండి రక్షింపబడడానికి ఎంతటి పర్వతాన్ని ఎత్తడానికి నాకు కుడి చెయ్యి కూడా అవసరం లేదు, ఎడమ చెయ్యి చాలు. ఎడమ చెయ్యి అన్ని వేళ్ళు కూడా అవసరం లేదు, కేవలం చిటికెన వేలు చాలు అని ఆ పర్వతం క్రింద చిటికెన వేలు పెట్టి ఎత్తి, ఎందుకంటే 7 ఏళ్ల కుర్రాడు పొట్టివాడు కదండి, ఎత్తి రండి రండి అందరూ కిందికి అన్నారండి. కుర్రాడు 7 ఏళ్ల కుర్రాడిగైనా బహుశా అవసరమైతే ఇంకొంచెం పొడవు కూడా అయ్యి ఉంటాడండి. ఎందుకని? పొడవు కాగలడు, పొట్టి కాగలడు, బరువు కాగలడు, తేలిగాను కాగలడు, ఏదైనా కాగలడు. అష్టసిద్ధులు సహజంగా ఉన్నటువంటి భగవంతుడు కాబట్టి. ఇక అప్పుడు బహుశా ఈ లెక్కను మనం చూడాలి అంటే, లక్షలాది జనమున్నటువంటి ఆ బృందావనంలో ఉన్నటువంటి వారంతా గోవులు, గోపకులు, గోపికలతో సహా ఆ పర్వతం క్రిందకి వెళ్లి తలదాచుకున్నారండి. దేవేంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే ఎక్కడో ఒక్క స్పాట్ లో కురిపించలేదండి, కోపం వచ్చింది. మొత్తం అందరూ ఆ గొల్లల మీద అందరి మీద కోపం వచ్చింది. బృందావనంలో ఉన్నటువంటి లక్షలాది జనం మీద కోపం వచ్చినటువంటి వాడు వర్షం కురిపిస్తూ ఉన్నాడండి. అలా 7 రోజులు వర్షం కురిపించాడండి దేవేంద్రుడు. ఇక చివరికి దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఆ సంవర్తక మేఘాలు, అయ్యా ఇక మేమేం చేయలేకపోతున్నాము, రాళ్ళు అయిపోయినవి, వాటరు అయిపోయింది, జలము అయిపోయినవి అన్నాయండి మేఘాలు. అదేమిటి, ఎందుకు అయిపోయింది? ఏ ట్యాంక్లో నీళ్లు అన్నీ అయిపోయినాయా అన్నాడండి. ఏ ట్యాంక్ లో నీళ్లు? మనం అనుకునేవాడు కట్టుకున్న ట్యాంక్ కాదండి, ఆయనకి భూమి మీద ఉండేటటువంటి 7 సముద్రాలు కూడా కానే కాదండి. ఇలాంటి 70 సముద్రాలు ఉంటే కూడా ఎంత వాటర్ ఉంటుందో, జలం ఉంటుందో, అంతటి జలం కలిగినటువంటి మేఘాలు ఆ సంవర్తక మేఘాలు.
కానీ ఇంతటి సంవర్తక మేఘాలు కూడా ఇక నీటి చుక్క లేదు సార్, అయిపోయిందండి వాటరు. నీకు ఎక్కడా లేదా, ఏ సముద్రము లేదా, ఎక్కడా ఒక్క నీటి చుక్క కూడా లేదండి, ఎండిపోయామండి, రాళ్ళు లేవండి, జలము లేదండి అని పాపం సంవర్తక మేఘాలు చెప్పేసరికి ఏమీ చెయ్యలేకపోయాడు దేవేంద్రుడు. అప్పటికి 7 రోజులు 7 అహోరాత్రులు, 7 ఏళ్ల కుర్రాడు 7 అహోరాత్రాలు పర్వతాన్ని ఎత్తిపెట్టి ఉంచితే మరి వీళ్ళకి ఆకలి దప్పిక వెయ్యలేదా అండి అని అంటే ఎందుకు వేస్తుందండి? ఏ ఆకలి దప్పికను అధిగమింపచేసే అమృత స్వరూపుడు, ఆనంద రసస్వరూపుడు, అందరికీ తన ఆపాద మస్తక సుందర విగ్రహాన్ని దర్శింపచేస్తూ ఆనందాన్ని అనుభవింపచేస్తున్నాడేమో. ఎవ్వరికి ఒక్కరికి కూడా ఆకలి వేయలేదండి. ఏమైనా అలా చూస్తూనే ఉన్నారండి? ఏమైనా చేస్తూ ఉన్నారా అండి అంటే చేయడం కూడా చేస్తూ ఉన్నారండి. దానిలో కొంతమంది గొల్లలు కదండి, వాళ్ళు గొల్లల చేతుల్లో ఏముంటాయి? కర్రలు ఉంటాయి, గోవులను మేపేటటువంటి వాళ్ళు కాబట్టి. వాళ్ళలో కొంతమందికి అనుమానం వచ్చి, అమ్మో పాపం కృష్ణుడు చిన్నవాడాయే, అందులో స్టైల్గా ఎడం చేయి పెట్టాడు, ఆ స్టైల్లో ఇంకా స్టైల్గా చిటికిన వేలు పెట్టాడు. అది గాని పర్వతం వేలు మీద నుంచి పడిపోతే మనం అందరం ఏమైపోతాం? పచ్చడైపోతాము, పేస్ట్ అయిపోతాము. అంచేది మీరు ప్రయత్నం చేయండి, కర్రలు పెట్టండి అన్నాడట. దానిలో పాపం 2-3 తెలియనటువంటి వాళ్ళు అందరూ కర్రలు బోర్డు పెట్టారండి. కృష్ణయ్య నవ్వుకున్నాడు. నిజంగా నేను వేలు తీస్తే మీ కర్రలు ఆగుతాయా? ఆగుతాయండి? మనం పెడదాం కర్రలు, మనం కర్రలు పెట్టక్కర్లా. కర్రలు పెట్టినా కూడా అవి ఆగవు అని మనం తెలిసి మనల్ని రక్షించేటటువంటి విభుడు ప్రభుడు ఒకడు ఉన్నాడు. వాడు ఇప్పుడే కాదు ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నాడు అని గుర్తించినటువంటి వారు స్వామి యొక్క దివ్య నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఆ కీర్తనలో ఎందుకంటే మనకి నచ్చిన వాడు ఎదుట ఉన్నాడు అనుకోండి, ఊరికే ఉంటుందా మన నోరు? నువ్వెంత గొప్పవాడి, నువ్వెంత, అరే వాట్ ఏ క్యూట్, ఎంత అందంగా ఉన్నావు నువ్వు. పాపం అప్పుడేనండి మీరా గత జన్మలో గోపిక. అప్పుడు తాము అంతవరకు పుట్టింటిలో బయలుదేరి పెళ్లి చేసి పంపించేటప్పుడు పుట్టింటి వారు చెప్పారట, నీవు బృందావనంలో ఉన్నటువంటి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళుతున్నావు, అక్కడ ఒక సుందరుడు ఉన్నాడట, చాలా నటకటట, అటువంటి వాడిని నువ్వు చూసావా ఇంక మీ ఆయన నీకు పనికిరాడు. అంచేత అతన్ని నువ్వు చూడవద్దు, చూడకుండా నువ్వెక్కడికి వెళ్ళినా సరే బండికి మేలి ముసుగు వేసుకుని వెళ్ళు. ఈ ముసుగుతో పాటుగా పూర్వకాలం ఘోష కోసమనండి చక్కగా 2 ఎడ్ల బండు, ఈ ప్రక్క ఆ ప్రక్క, అంటే ముందు వెనక తెరలు కట్టేవారండి. మా చిన్నప్పుడు కూడా ఉండేది. తర్వాత తెరలు ఎవరికి అవసరం లేకపోయింది అనుకోండి, ఈ తెర లేదు ఆ తెర లేదు, ఉన్నది ఒకే ఒక తెర. ఇంట్లో బుల్లి తెర, సినిమా హాల్లో పెద్ద తెర, ఈ 2 తెరలు మాత్రమే మనకు మిగిలినవండి. పాపం ఇక ఆనాడు రాళ్ల వర్షం వస్తుంటే ఈ భవనాలు ఆగుతాయా? భవనాలన్నీ చెదిరిపోవు. అందుకని మొత్తం అందరూ కలిసి ఆ వేళ ఏ కృష్ణచంద్రుడు తాను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చి చూసి, అరే మా అమ్మ ఎంత అజ్ఞాని, సాక్షాత్తు భువన మోహ సుందరుడు, 14 భువనాలకి మోహాన్ని కలిగించేటటువంటి ఇంతటి సుందరుణ్ణి, సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పట్టుకొని అతడు ఒక పరపురుషుడు అని చెప్పిందే. ఎంతటి దురదృష్టవంతురాలు నేను, ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను అని చూసి దర్శించి అందరితో తాను కూడా కీర్తించిందండి. అందుకనే మరుజన్మలో తాను మీరా అయినప్పుడు మీరాకే ప్రభు గిరిధర నాగర్ గిరిధర నాగర్ గిరిధర నాగర్. ఈ ప్రభువు ఎవడు? మీరాకే ప్రభు. ఎంత సాహసం మీరాకి, నా ప్రభు అని చెప్పుకోగలిగిందండి. మనం చెప్పుకోగలమా? ఒకవేళ చెప్పుకున్న పాట కోసమో పద్యం కోసమో పైకి చెబుతామే తప్ప మనస్ఫూర్తిగా మనం చెప్పలేము. మీరా అలాగా చెప్పగలగాలి.
गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे, गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे। बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम। श्याम सखा गिरिवर धारी, मुरली मनोहर गिरिधारी। श्याम सखा गिरिवर धारी, मुरली मनोहर बनवारी। जितने सुंदर नाम है तेरे, इतने सुंदर काम रे, जितने सुंदर नाम है तेरे, इतने सुंदर काम रे। गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे, गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे। बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम। వెయ్యండి మనం కూడా గోవర్ధన పర్వతం కింద ఉన్నాం కాబట్టి మనం ఏం చేతి బోటు పెట్టనక్కరలా, ఇచ్చిన రెండు చేతులతో తాళం వేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు. నా మీద వీళ్ళు విశ్వాసంతో ఉన్నారు, ఎంత విశ్వాసంగా ఉన్నటువంటి వాడిని రక్షించాల్సినటువంటి బాధ్యత నాకు లేదా అని అనుకుంటాడు. మోహన్ తుమ్ బ్రజ్ కే గ్వాలా, రసియా మాధవ్ గోపాల। मोहन तुम ब्रज के ग्वाला, रसिया माधव गोपाला। तेरा चान तरू नट नागर, हर सुबह हर शाम रे, तेरा चान तरू नट नागर, हर सुबह हर शाम रे। गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे, गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे। बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम। इतना दो वरदान प्रभु, कर दो ये इंसान प्रभु। इतना दो वरदान प्रभु, कर दो ये इंसान प्रभु। तेरे चरणों में बीते मेरी उम्र तमाम रे, तेरे चरणों में बीते मेरी उम्र तमाम रे। गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे, गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे। बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, बोलो श्याम। कृष्ण कन्हैया बंसी बजैया, नंदलाला घनश्याम रे। गोवर्धन
गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे, गोवर्धन रखवाले कान्हा तेरे कितने नाम रे, तेरे कितने नाम रे। बोलो श्याम राधे श्याम, बोलो श्याम राधे श्याम, राधे श्याम राधे श्याम। భగవన్ నామాన్ని తలుస్తూ తలుస్తూ 7 రోజులండి, 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు వీళ్ళు అలాగే ఉన్నారు. అలాగే పాపం ఆయన వర్షం వర్షించాడు. ఇక వర్షించడానికి ఏమీ లేక మిగలక ఎవడు ఇతడు, ఎవడై ఉంటే ఈ పర్వతాన్ని ఎత్తాడు ఇన్ని రోజులు? పోనీ 7 గంటలు కాదు, 7 రోజులు, 7 అహోరాత్రాలు. ఇతడు ఎవరో నాకన్నా గొప్పవాడై ఉండాలి, అతడెవరో చూద్దాము అని పాపం ఆయన తిన్నగా దిగి వచ్చాడండి మన ఈ భారతదేశానికి, మన బృందావనానికి. వచ్చి స్వామిని చూసేసరికే తెలిసింది, ఓ నాకు ఈ దేవేంద్ర పదవిని ఇచ్చినటువంటి దేవాది దేవుడువా స్వామి, నీవు ఎవరివో కుర్రాడివి అనుకున్నాను, గొల్ల పిల్లాడివి అనుకున్నాను, వెర్రి గొల్లడివి అనుకున్నానే తప్ప నా బుర్రకు పట్టినటువంటి వెర్రిని తొలగించగలిగినటువంటి వేణుడివి అని నేను అనుకోలేదే అన్నాడండి. చిరునవ్వు చిందించాడు స్వామి. ఆపై దేవేంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించి, భగవన్ నమస్తుభ్యం భగవతో, నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. భగవతే తుభ్యం నమః, భగవంతుడైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. పురుషాయ మహాత్మనే, నీవు నిజమైనటువంటి పురుషుడివి, నీవు నిజమైనటువంటి దేవదేవుడివి. నేను అనుకున్నాను దేవతలకు అధిపతిని అని, కానీ నాకు కూడా అధిపతివి నీవే. పరాత్మని, నీకన్నా అధికులు మరొకరు ఎవరు లేరు, నీకన్నా గొప్పవాడు మరొకడు ఎవడు లేనే లేడు. అందరికీ నీవే ఆద్యుడివి, అందరికీ నీవే పూజ్యుడివి. వాసుదేవాయ కృష్ణాయ, కృష్ణ నామంతో వసుదేవుని సుతుడుగా వచ్చావు, నందనందనుడుగా పెరుగుతున్నావు. ఇంతమందికి నీ వాళ్ళైనా లక్షలాది జనానికి అంతటికి ఆనందాన్ని ఇస్తున్నావే. ఎంత మహానుభావుడివి స్వామి. అటువంటి నీకు సాత్వతాం పతయే నమః, సాత్వ కులంలో జన్మించి అందరికీ పతివై వాళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తూ ఉన్నావు. అటువంటి నీకు నమస్కారం. ఇక ఈ 7 రోజుల్లో నందుడు, యశోద, రోహిణి, బలరాముడు వీళ్ళందరూ చూస్తుంటే నందుడికి ఒకనాడు నామకరణం చేసినప్పుడు గురువు గారు గర్గాచార్యుల వారు అన్నటువంటి మాట గుర్తొచ్చిందండి. వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞాః సంప్రచక్షతే బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే. ఇతడు ఇప్పటికి ఎన్నెన్నో అవతారాలు ధరించి వచ్చాడు. ఈ యుగంలో కృష్ణావతారంగా వచ్చాడు. ఇతనికి ఎన్నో నామాలు, మరి ఎన్నో రూపాలు. అతడి యొక్క లీలలన్నీ స్మరిస్తూ స్మరిస్తూ నందా, నీవు ఆనందంతో పాటుగా పరమానంద పదవిని కూడా నీవు పొందుతావు అని చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చినవండి నందుడికి. స్వామి యొక్క పాదాల మీద పడ్డాడు దేవేంద్రుడు, క్షమించమని కోరాడు. అటువంటి వాడికి స్వామి ఏం చెబుతాడంటే, మామైశ్వర్య శ్రీమదాంధో దండపాణిం న పశ్యతి. ఎవడికైతే ఐశ్వర్యం ఉంటుందో ఆ ఐశ్వర్యము మదాన్నిస్తుంది, అహంకారాన్ని పెంచుతుంది, వివేకాన్ని తుంచుతుంది. తద్వారా ఇదిగో దేవేంద్ర, నీవు చేసినటువంటి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఐశ్వర్యం వచ్చినా, ఏ పదవి సంప్రాప్తించినా ఇదంతా భగవద్ అనుగ్రహము అనుకున్నటువంటి
ఉన్నటువంటి వాడిని మృత్యువు దరి చేరదు. వీళ్ళంతా మా వాళ్ళంతా నన్ను నమ్మి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నీవు రాళ్ల వర్షం కాదు నిప్పుల వర్షం కురిపించిన మా వాళ్ళు ఏమీ కారండి. ఇది స్వామి చెప్పినటువంటి అభయం. ఏమంటే ఇలాంటి అభయాన్ని ఎవడైనా ఇస్తాడండి మనకి? కన్న తండ్రి ఇస్తాడా? కన్న తల్లి ఇస్తుందా? కట్టుకున్న భర్త ఇస్తాడా? లేదా కట్టుకున్న భార్య ఇస్తుందా? పిల్లలు ఇస్తారా? ఎవరు ఇస్తారా? డాక్టర్ ఇస్తారా? ఎవరు ఎంతవరకు ఇవ్వలేదు, ముందు ముందు కూడా ఇవ్వబోరు. ఎవరిస్తారు? భగవంతుడు మాత్రమే ఇస్తాడు. అందుచేత హే ఇంద్ర, నీవు మదాంతుడవై ఉన్నావు, అందుచేత నేనెవరో నీవు తెలుసుకోలేకపోయావు. మా వాళ్ళకి మదం లేదు, ఐశ్వర్యం ఉన్నది, కానీ మదం లేదు, అహంకారం లేదు. అందుచేత వాళ్ళని నీవే కాదు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇక నీ బాధ్యతను, నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు, ఇదే నా ఆజ్ఞ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చిత్తం భగవన్ అని తాను వెళతాడు. దేవేంద్రుడితో పాటుగా సురభి అంటే కామధేనువు కూడా వెంట వస్తుంది. ఎందుకు వస్తుంది కామధేనువు అంటే, దేవేంద్రుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి కాబట్టి ఈ బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అభిషేకం చెయ్యడం కోసం మనం ఎక్కడికైనా దేవుడి దగ్గరికి వెళుతూ ఉంటే కొబ్బరికాయన్నా పట్టుకెళ్తాం, ఇంకా ఉంటే ఆవు పాలైనా పట్టుకుని వెళతాం. అలా సురభిని తీసుకుని వచ్చాడు దేవేంద్రుడు. ఆ సురభి కాస్త స్వామిని కూర్చుండబెట్టి, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథో వయమచ్యుత. హే మహాయోగిన్ కృష్ణ కృష్ణ, హే విశ్వాత్మక, విశ్వాత్మకుడివి కాబట్టే ఇటు పర్వతంగాను ఉన్నావు నీవు, మరలా అక్కడ పరబ్రహ్మగా ఉండి కూడా ఒక అర్భకుడిగా బాలకుడిగా కూడా నీవు ఉండగలిగావు. అంతేకాదు విశ్వసంభవ, విశ్వాత్మకుడుగా ఉన్నటువంటి నీవు ఆ విశ్వములో సంభవించావు మాలాగా. ఎందుకని? మా కోసం నీవు అవతరించావు. భవతా లోకనాథేన, ఈ లోకానికంతటికి నాథుడివైనటువంటి నీ చేత మేమంతా సనాథులమయ్యాము. నీవే లేకుంటే, నీవే రాకుంటే మేము అనాథలమైపోము అని సురభి అంటే గోవు కూడా ప్రార్థించిందండి. ఏమో ఈ సురభి కూడా గత జన్మలో పుణ్యం చేసుకుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా పుణ్యం చేసుకుంటుంది. వచ్చే జన్మలో ఒక శిబి చక్రవర్తిగానో నల చక్రవర్తిగానో అలాంటి ఉత్తమ వ్యక్తిగా సంభవించేటటువంటి వీలు ఉన్నదండి. ఎందుకో తెలుసా అండి? మనకంటే వేరే వేరే ఆలోచనలు వస్తాయండి. ఎందుకని? మనకి చాలా ఉన్నవి కాబట్టి. కానీ దానికి ఇల్లుందా, వాకిలుందా, ఒక సోఫా ఉందా, టీవీ ఉందా, ఆఫీస్ ఉందా? ఏముందండి? ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి తాను అన్నింటినీ వింటుంది. మనలాగా నోటితో హరినామస్మరణ చెయ్యలేకపోవచ్చు. మనలాగా నేను ఇది విన్నాను, నాకు అది నచ్చింది, నిన్న అమ్మ ఇది చెప్పారు, అందుకని ఇవాళ నేను గ్రహించాను అని మన పిల్లలు చెప్పినట్టుగా అది చెప్పలేకపోవచ్చు. కానీ విన్నది మాత్రం వృధా కానే కాదు. ఆవేళ స్వామి దగ్గర ఇలాంటి గోవులు ఎన్నున్నావో. ఋషులు మునులు యోగులు కూడా కొందరు మేము గోవులమై గోమాతలమై మా దుగ్ధాన్ని స్వామికి సమర్పించి ఆ రకంగా సేవ చేసుకుంటాము అని వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మరి ఆ మునుల్లో ఏ రకపు మునో మనకు తెలియదు. మొత్తానికి కనిపిస్తున్నటువంటి ఆ సాధు మాత గోమాత మనకి హెచ్చరికను చేస్తుంది, ఉపదేశాన్ని కూడా చేస్తుంది. త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే భవాయ భవ గో విప్రదేవానాం ఏ చ సాధవః. హే భగవన్, నీవే పరదైవతం మాకు, అంతేకాదు నీవే ఈ జగత్తుకి పతివి, నీవే ఈ లోకానికి ఇంద్రుడివి, దేవేంద్రుడివి. ఇక మాకు వేరే దేవేంద్రుడు మహేంద్రుడు ఎవరూ లేరు, అన్నీ నీవే, అందరికీ కూడా నీవే అని సురభి కూడా స్వామిని ప్రార్థించిందండి. ఈ లీల ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే,
మన జీవితంలో కూడా మనకి కూడా అప్పుడప్పుడు తెలియక ఏ కర్మ ఎలా చెయ్యాలో తెలియక ప్రవర్తించినప్పుడు ఆ కర్మ ఫలాలుగా రాళ్ల వర్షం వస్తూ ఉంటుంది. ఆ రాళ్ల వర్షం వచ్చినప్పుడు తట్టుకోలేక బాధపడుతూ కుయ్యో మొర్రో అంటూ అరుస్తూ, హే భగవంతుడా, నాకే ఎందుకు ఇచ్చావు, నా ప్రక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఇది ఒక ఎక్స్ట్రా ఏడుపండి. మనకొచ్చింది బాధపడుతూ ఈ బాధతో పాటుగా పక్క వాళ్ళు ఎందుకు కనిపించలేదు, నేనే నీకెందుకు కనిపించాను అని బాధపడుతూ ఉంటాం. అలా బాధపడేదానికన్నా ఏనాడో చేసింది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, చేసుకున్నదే వచ్చింది. ఎవరో చేస్తే వాళ్ళది మనకి ట్రాన్స్ఫర్ కాలేదు, మనం చేసుకున్నదే మనకి వచ్చింది అని ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం గుర్తిస్తే అది ఏదైనా సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ధైర్యంగా అనుభవించగలం. అందుకనే భగవత్ స్మరణ, అందుకనే అధ్యాత్మ విద్య, అందుకనే ఆత్మ విద్య, అందుకనే బ్రహ్మ విద్య, అందుకనే శ్రీ విద్య, పరా విద్య, మహావిద్య. మిగిలినటువంటివన్నీ విద్యలండి, మహావిద్యలు కాదు, పరా విద్యలు కాదు. ఎందుకు ఈ విద్యలు? నీవు ఎక్కడైనా ఉండు, ఏదైనా చెయ్యి, ఏ పరిస్థితి రాని, కుంభ వృష్టి కురవని, రాళ్ల వృష్టి కురవని, నీవు చెక్కు చెదరకుండా ఉండడానికి భగవత్ శరణాగతి. నీవు చేస్తున్న ప్రతి కర్మ భగవంతుడు చెప్పినట్లుగా భగవంతుని కోసం. మయి సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ఛాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా. సర్వకర్మలు నాయందు సమర్పించి నా కోసం చెయ్యి. ఏమండి, లేచిన తర్వాత బ్రష్ చేయడం కూడా ఆయన కోసమేనండి. వై నాట్? స్వామి నీకోసమే. నేను నోటిలో దుర్వాసన వస్తూ కూర్చుంటే అది నీకు కష్టం కదూ, నీకోసమే బ్రష్, నీకోసమే స్నానం, నీకోసమే స్ప్రే, నీకోసమే సోప్, నీకోసమే లోనున్న, నీకోసమే పంచభక్ష్య ప్రమాణాలు, నీకోసమే ఈ ఇండస్ట్రీ, నీకోసమే ఈ కంపెనీ, అన్ని నీకోసం నీకోసం నీకోసం. అలా చేస్తున్నటువంటి కర్మలలో ఉండే దోషం ఏమవుతుంది? స్వామి స్వీకరిస్తాడు. ఏ గోవర్ధన పర్వతానికి పూజలు చేయించాడో ఆ గోవర్ధన పర్వతంతో కదా ఎత్తి వాళ్ళను రక్షించాడు. అందరూ కలిసి కృష్ణ నీవు మమ్మల్ని ఎంతగా కాపాడావు అంటే మన స్వామి ఎంత తెలివైన వాడంటే, ఆహాహా నేను కాదు పర్వతం కాపాడింది మనల్ని అందరినీ అన్నాడండి. అదే మనం ఉంటేనా, ఒక్కసారి కాలర్ ఎగరేసుకుని, మీసం ఉంటే మీసం తిప్పి, జడ ఉంటే జడ ఎగరేసుకుని, నేను కాబట్టి 7 రోజులు మిమ్మల్ని అందరినీ కాపాడాను, నేను లేకపోతే మీరు ఏమైపోయేవాళ్ళు అని మనం ఫోజు ఇచ్చేవాళ్ళమండి. అవసరం లేదు. అందుకని స్వామి చెబుతాడు, ఎవరైతే నా కోసం కర్మలు చేస్తారో వాళ్ళను రక్షించాల్సినటువంటి బాధ్యత నాది. తేషాం అహం సముద్ధర్త, వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. ఎక్కడి నుంచి? మృత్యు సంసార సాగరాత్, మృత్యు అనేటటువంటి సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను, రాళ్ల వర్షం నుండి రక్షిస్తాను, నిప్పుల వర్షం నుండి కూడా నేను రక్షిస్తూనే ఉంటాను. రక్షించడమే నా బాధ్యత. రాముడుగా వచ్చినప్పుడు చెప్పాడండి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి యతద్వ్రతం మమ. నన్ను ఒక్కసారి శరణాగతి కోరితే చాలు. ఆ శరణాగతిలో స్వామి నేను నీ వాడిని, तन मन धन सब भेंट करूंगी, भजन करूंगी तुम्हारा। तन मन धन सब भेंट करूंगी, भजन करूंगी तुम्हारा।
आ गुण सारा, मारे घर आओ प्रीतम प्यारा, मारे घर आओ प्रीतम प्यारा, प्रीतम प्यारा, प्रीतम प्यारा, मारे घर आओ प्रीतम प्यारा। భక్త మీరా చెప్పింది, మారే ఘర్ ఆవో ప్రీతమ ప్యారా, నీవు నా ఇంటికి రావే నా ప్రియతమా. ఏ నీ ఇంటికి వస్తే ఏమిస్తావు అని అంటావా? తన మన ధన సబ్ భేంట్ కరూంగి, నా ఈ శరీరము, నా ఈ ప్రాణము, నా ఈ ధనము, నా ఈ మనస్సు, ఏవేవి నీవు నాకు ఇచ్చావో అవి నీకు నేను కానుకగా ఇస్తాను, రావే. నీవు గుణవంతుడివి. నేను ఈ ప్రపంచంలో పుట్టి ప్రకృతితో కలిసి గుణహీననయ్యా, కానీ నీవు గుణవంతుడివి. ఏ గుణవంతుడివి? సద్గుణవంతుడివి, సచ్చిదానందుడివి. అటువంటి నీ నామస్మరణ చేసి నిన్ను స్పృశించి నిన్ను ధ్యానించి నేను కూడా గుణసారమవుతాను. అందుచేత మనం కూడా ఏం చెయ్యాలి అని అంటే భగవంతునికి సమర్పించాలని. సమర్పించాలి అంటే అన్ని ఆయనకి ఇచ్చేసి మమ్మల్ని చెప్పపుచ్చుకుని మీ దగ్గరికి రమ్మనమంటారా అండి అని అనుకోవలసిన అవసరం లేదండి. భావన. ఎందుకంటే అసలు భగవంతుడు లేనిదంటూ ఏమున్నది? అంతా ఉన్నది అతడే. అయితే అది పరికించడానికే కావాలి. కంటికి చత్వారం ఉన్నటువంటి వాడు కళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాలి. పోతే అవసరమైనటువంటి ఆ కళ్ళ జోడిని ఇస్తాడు. అలాగే మనిషికి స్వార్థము అనేటటువంటి చత్వారం పెరిగింది. ఆ చత్వారాన్ని తొలగించేటటువంటి వాడు ఎవరు? ఏ వైద్యుడు? భవరోగ వైద్యుడు. అతడు ఒక శ్రీశుక మహర్షి, అతడు ఒక వేదవ్యాస మహర్షి, అతడు ఒక వాల్మీకి మహర్షి, అతడు ఒక జగద్గురు శంకరాచార్యుల వారు, అతడు ఒక మహానుభావుడు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానము అనేటటువంటి చత్వారం పోవాలి అంటే గురువు అంజనము, జ్ఞానము అనేటటువంటి అంజనము. చూడు చూడు, ఈ అంజనం పెట్టుకుని చూడు, అంతటా ఉన్నటువంటి వాడెవరునో చూడు. పవర్ తీసేస్తే లైట్ వెలగదే, పవర్ డిస్కనెక్ట్ చేస్తే కెమెరాస్ పని చెయ్యవే, పవర్ను తీసి పడేస్తే ఏ శరీరం కదలిక మెదలిక లేదే. చేత ఉన్న ఆ పవర్ ఏదో ఇప్పుడు నీవు గుర్తించు. చేత ఉన్నదంతా అతడే, అతడే అని గుర్తించి అతడి కోసమే చేస్తున్నాను, అతడి కోసమే జీవిస్తున్నాను అని అన్నప్పుడు నిన్ను 7 రోజులు అంటే ఈవాడ మనకి ఏం వారం అమ్మా? మంగళవారం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళ. జీవితంలో ఎంత ఆయుష్ ఉన్నా ఈ 7 రోజులే. అందుచేత అక్కడ స్వామి కూడా 7 అహోరాత్రాలు గోవర్ధన పర్వతం ఎలా ఎత్తానో నీకు కూడా నీ బుద్ధి అనేటటువంటి పర్వతాన్ని ఎదురైనటువంటి సంఘటనలు, నీవు చేసుకున్నటువంటి కర్మ ఫలాలు అనేటటువంటి దుస్సంఘటనలు వచ్చి నీ మీద పడినప్పుడు, కురిసినప్పుడు నీ యొక్క బుద్ధి అనేటటువంటి పర్వతాన్ని నేను ఎత్తి నిన్ను కాపాడుతాను. భక్తుడైతే కష్టాలు పోతాయి అని కాదండి, జ్ఞాని అయితే దుఃఖాలు రావు అని కాదండి. భక్తుడో ఒక జ్ఞానినో అయితే వచ్చిన దుఃఖాలను దుఃఖాలుగా కాక సులభంగా అనాయాసంగా తీసుకుంటాడు. అతని డిక్షనరీలో, జీవన నిఘంటువులో సుఖము దుఃఖము అనేటువంటి రెండింటిని తీసి ప్రక్కన పడేస్తాడండి. మరి ఏముంది అతని జీవితంలో? కేవలం భగవత్ ప్రసాదం మాత్రమే ఉంది. భక్తుడికి ప్రసాదంగా ఉంది, జ్ఞానికి
ప్రసాదం లేదు, ఏమీ లేదు. ఉన్నది తాను మాత్రంగానే ఉంటాడు. అది మనకు కావాలి. అది మనకు ఉపదేశిస్తుంది ఈ గోవర్ధన గిరిధారి. అంచేత మనకి ఎప్పుడైనా కష్టం వస్తే గిరిధారి అనుకోండి. గిరిని ఎత్తినటువంటి వాడా నా దగ్గర కూడా ఉన్నది బుద్ధి అనేటటువంటిది. ఈ బుద్ధిని ఎత్తగలిగినటువంటి వాడివి నీవే తప్ప నాకై నేను ఎత్తుకోలేను. నాకై నేను కర్మలు చేస్తూ ఉంటాను తెలియక, నా కోసం నేను చేసుకున్నాను తెలియక, కానీ ఇప్పుడు తెలిసి నీ కోసం చేస్తున్నాను అనేది మనకి గోవర్ధనోద్ధరణ ద్వారా ఈ సందేశాన్ని ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఒకనాడు నందుడు ఏకాదశి చేసి ద్వాదశి నాడు యమునా నదికి తెల్లవారిపోయింది అనుకున్నారని. ఆ వేళ మనలాగా వాచ్యం లేవు కదా. వాళ్ళు 1వ చాము 2వ చాము చుక్క పొడుపును పెట్టి చూసి స్నానానికి వెళ్ళేవారట. ఆ రోజు తొందరగా వెళ్ళారు. యమునా నదిలో దిగి స్నానం చేస్తూ ఉంటే ఒక దైత్యుడు వచ్చి వరుణ నగరానికి తీసుకుని వెళ్ళిపోయాడు నందుడిని. ఏమయ్యాడు అనుకున్నారు. స్వామికి తెలిసిందండి. తెలిసిన స్వామి అందరితో చెప్పి నాన్నను నేను తీసుకొస్తానమ్మా అని అమ్మతో చెప్పి తాను వరుణ నగరానికి వెళ్ళి నందుడిని తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు నంద అంటే, నేను వరుణలోకానికి వెళ్ళాను, చాలా బాగుంది ఆ వరుణలోకము అని నందుడు చెబితే ఉపనందులు కృష్ణుడి యొక్క స్నేహితులు అందరూ విని, కృష్ణ కృష్ణ ప్లీజ్ మాకు కూడా చూపించవా ఆ వరుణ నగరం ఎలా ఉంటుందో అన్నారండి. సమర్థుడు స్నేహితుడైతే దొరకందేమిటి? ఎవరైనా మన వాళ్ళు అమెరికా ఒకసారి వెళ్ళొచ్చారనుకోండి, అబ్బాయి ఎంత బాగుంది, ఆ నగరం ఎంత బాగుంది, ఆ భవనాలు ఎంత బాగుంది, ఆ రోడ్స్ ఎంత బాగుంది, వాళ్ళ డిసిప్లిన్ ఎంత బాగుంది అని అంటే, ప్లీజ్ నన్ను కూడా తీసుకుని వెళ్ళవా? ఇంకా ఇక్కడ వీసా గీసా మొత్తం అన్ని చాలా రావాలండి, స్పాన్సరింగ్ లెటర్, చాలా రిస్క్ ఉంటుందండి. కానీ అక్కడ మన కృష్ణయ్యకి అవేమీ లేవండి. నవ్వుకున్నాడు. అసలు వరుణ నగరం అంటే ఏమిటో కూడా తెలియదు పాపం వీళ్ళకి, కానీ నన్ను తీసుకుని వెళ్ళి చూపించమంటున్నారు అని అంటూ స్నేహితుల కోరికపై బ్రహ్మహరదంలో ముంచి ఎత్తాడట. అని చింతించి దయాళుడైన హరిమాయా దూరమై జ్యోతి అయి అనిరూప్యంబులునై సత్యమై ఎరుకయై ఆనందమై బ్రహ్మమై అనఘాత్ములు గుణనాశమందుగను నిత్యాత్మీయ లోకంబు గ్రక్కున చూపెన్ కరుణాద్ర చిత్తుడగుచున్ గోపాలక శ్రేణికి. గోపాలక శ్రేణి అంటే చాలా మంది ఉన్నారండి. ఎంతమంది ఉంటే మాత్రం ఏముందండి, కృష్ణుడికి ఏం కష్టం అనేటటువంటిదే లేనటువంటి నిగ్రహానుగ్రహ సమర్థుడు భగవంతుడు అంటేనే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడండి. జ్ఞాన ఐశ్వర్య బల వీర్య తేజ శక్తి సంపన్న భగ ఇతి ఈరిత. అది తెలియక చాలా మంది మేము భగవానులము అని పేరు పెట్టుకుంటుంటారండి. పేర్లు పెట్టుకుంటే ఏదో కొంతవరకు డబ్బును సంపాదించి డబ్బుతో కవర్ చేసుకోవచ్చుగాక, కానీ ఆ షడ్గుణ ఐశ్వర్య సంపత్తి ఉండదు. అందుకని మరలా వాళ్ళ గురించి నిజాలు మనకి తెలుస్తాయి. అంతా ఫ్రాడ్ అని చెబితే కాబోసని తర్వాత మనం అనుకుంటాము. లక్షణాలన్నీ మనకు శాస్త్రం చెప్పిందండి. ఎవరు? భగవంతుడైతే ఎలా ఉంటాడు, అతడి యొక్క విభూతి ప్రతిక్షణము ఎలా అది ఆవిష్కృతమవుతుంది. ఆవిష్కృతమైనటువంటిది ఇది ఎవరికి అపకారాన్ని, కష్టాన్ని, నష్టాన్ని కలిగించదు, లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది. ఆ గొల్ల పిల్లలందరి కోరికపై స్వామి అట మాయ లేనటువంటిది, కేవలం జ్యోతి స్వరూపమైనటువంటిది, ఇలాంటిది అని నిరూపించ వీలు కానటువంటిది, సత్యస్వరూపమైనటువంటిది, ఎరుక కలిగినటువంటిది. ఎరుక అంటే తెలుగులో ఎరుకని ఎరుకే అంటారండి, తెలివి అని కూడా మరొక పదం వాడొచ్చును.
ఇక ఇంగ్లీష్ లో చెప్పాలంటే అవేర్నెస్. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఫలానా అనేది మనం ఎలా మర్చిపోమో అలా ఏ జన్మ ఎత్తినా నేను ఆత్మస్వరూపాన్నే అని ఆత్మజ్ఞానం కలిగి ఉండడం ఎరుక. ఉదయం చూడీదారు, మధ్యాహ్నం ఇంకోటి ఏదో ఫ్యాంటీదారు, మరలా నైటీదారు ఎన్నెన్ని వేసినా తానుగాని ఎలా ఉంటాడో తనను తాను మర్చిపోకుండా ఆ ఉన్నటువంటి బ్రహ్మానుభూతిని పొంది ఉండడం, బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండడం, మర్చిపోకుండా ఉండడం, అది ఎరుక. అటువంటి ఎరుకయై ఆనందమై బ్రహ్మమై, ఎందుకంటే సచ్చిదానందం కాబట్టి, అది బ్రహ్మస్వరూపం కాబట్టి, భ్రమలు లేనిది కాబట్టి అటువంటి స్థితిలో ఉంచాడటండి. అనఘాత్ములు పాపరహితులైనటువంటి వాళ్ళు గుణ నాశనత్వాన్ని ఎలా పొందుతారో వాళ్ళకి సత్వరజ స్తమో గుణాలు ఉండవండి. గుణనాశనము వాళ్ళకి. గుణహీనులు అంటే బుద్ధి లేనటువంటి వాడు, మంచి గుణాలు లేనటువంటి వాడు అని కాదు. ఇక్కడ 3 గుణములు లేనటువంటి వాడు అనఘాత్ములు ఏ నిత్య ఆత్మీయ లోకంలో ఉంటారు. అటువంటి ఆ లోకంలో తన గోపాలక శ్రేణిని, స్నేహితుల యొక్క బృందానందరినీ తీసుకువెళ్ళి ఆ అనుభూతిలో ఉంచాడట స్వామి. ఆ తర్వాత మరలా తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. దాన్ని మేము వర్ణించలేము, కేవలం అనుభూతి. అవును, అందుకనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం. ఇది నువ్వు నోటితో చెప్పేది కాదు, మనసుతో ఊహించేది కాదు, బుద్ధితో చర్చించేది కాదు. అవాంగ్మానస గోచరం. ఇక ఆ తర్వాత శరదృతువు వచ్చింది. స్వామి వస్త్రాపహరణం చేసినప్పుడు ఎందరో కుమారికలు కోరుకున్నారో వాళ్ళ కోరికను నెరవేర్చడానికి స్వామి సంసిద్ధుడయ్యాడు. నిశమ్య గీతం తదనంగవర్ధనం వ్రజస్త్రియ కృష్ణ గృహీత మానసాః దుహంచో అభియయుః కాశ్చిత్ దోహం హిత్వా సముత్సుకాః. శరదృతువు, అందున శరత్ పూర్ణిమ. పున్నమి నాటి చంద్రుడు ఎంత బాగుంటాడో కదా, అవునా? అందరికీ బాగుంటాడా? కొందరికే బాగుంటాడా? అందరికీ బాగుంటాడు. అందుకని ఆ మామ అందరికీ మామ, చందమామ అందరి మామ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా మామ. అటువంటి శరత్ పూర్ణిమ. మిగిలినటువంటి ఋతువుల్లో ఉన్నటువంటి పౌర్ణమికి శరతృతువులో ఉన్నటువంటి పౌర్ణమికి తేడా ఉందండి. స్వచ్ఛంగా ఉంటుంది ఆ వెన్నెల. అటువంటి స్వచ్ఛమై శుద్ధమై ఉన్నటువంటి శరత్ పూర్ణిమ నాడు స్వామి ఒక చెట్టు క్రింద కూర్చుని వేణునాదాన్ని మోగిస్తూ ఉన్నాడండి. సంగీతము అనేటటువంటిది తెలిసిన వాడిని, తెలియని వాడిని, చిన్నపిల్లాడిని, ముసలివాడిని కూడా ఆకర్షిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మీరు వినే ఉంటారు, గోశాలలు ఉన్న చోట కూడా గోవులకు కూడా సంగీతాన్ని వినిపిస్తే పాలు బాగా ఇస్తాయి అని. అంతేకాదు, మీ అందరికీ తెలుసు, పిల్లాడు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందండి? పాట పాడుతుంది కదా. బయట వినేవాడు వినలేకపోయినా కానీ మొత్తానికి పిల్లాడి కోసం పాట పాడుతుంది. ఆ పాటతో వాడు కూడా ఏడుపు మానేసి నిద్రలోకి జారుకుంటాడు. అందుకనే శిశుడు వేత్తి పశుడు వేత్తి అందరూ ఆ గానానికి లోనై ఉంటారు. ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం సరస్సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహస్తనద్వయం అని చెబుతుంది మనకి శాస్త్రం. సరస్వతి దేవి యొక్క 2 స్తనములు ఈ సర్వ ప్రాణులకి. సాహిత్యం అందరూ చదవలేకపోవచ్చండి, కష్టపడి చదవాలి. ఊరికే విన్నంత మాత్రాన అందరికీ వచ్చేది ఏకసంధాగ్రాహులకు వస్తుందే తప్ప అందరికీ ఎందుకు వస్తుంది?
కానీ సంగీతం ఉన్నదే అది ఆపాత మధురం. వింటున్న కొద్దీ అది హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇక రెండవది సాహిత్యం ఉన్నదే. కృష్ణాయ నమస్తుభ్యం అని అన్నప్పుడు ఓ కృష్ణుడు కదా, కృష్ణుడవైనటువంటి నీకు నమస్కారము. కృష్ణుడు ఎలా ఉంటాడు? పిల్లన గ్రోవిని ధరించి ఉంటాడు, నెమలి ఈకను ధరించి ఉంటాడు. అటువంటి కృష్ణుడు పీతాంబరాన్ని ధరించి ఉంటాడు అని మనం ఆలోచిస్తూ ఆ దివ్యమైన అందమైనటువంటి సుందర రూపాన్ని ఊహించుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అందుచేతది అన్యత్ ఆలోచనామృతం. ఆలోచిస్తున్న కొద్దీ అమృతం స్రవిస్తూ ఉంటుంది సాహిత్యం. సంగీతం ఆలోచన కూడా అక్కర్లేదండి, ఏ ఆలోచన అక్కర్లేదు. కేవలం వింటుంటే చాలు అమృతాన్ని అందిస్తూ ఉంటుంది. అలా శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులని, చెట్టు మీద ఉన్నటువంటి పురుగును కూడా మాకు అనిపించిందండి బృందావనం వెళ్ళినప్పుడు. ఆనాడు స్వామి అవతరించినప్పుడు మనం కూడా ఈ బృందావనంలో చెట్ల మీద పక్షులమయ్యన్నా ఉండాలి, లేదా ఆ చెట్లకు కాసినటువంటి ఆకులో పుష్పములో ఫలాలో అయ్యన్నా ఉండాలి. కనీసం ఆ చెట్ట నుండేటువంటి పురుగన్నా అయి ఉండాలి. లేకుంటే ఈ జన్మలో మనం భగవన్ నామాన్ని చెప్పుకుని రమించేటటువంటి బుద్ధి పుట్టి ఉండదు. ఆ స్వామి యొక్క వేణునాదంతో మూడు బారినటువంటి చెట్లు కూడా చిగురించేవి. మూడు బారిన జీవితాలలో ఆశాకిరణం రగిలేది. అంతటి మోహన గానము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గానం. మ్రోగించేనే మురళి మ్రోగించేనే, మ్రోగించేనే మురళి మ్రోగించేనే. మోహన కృష్ణుడు యమునా తటిపై మ్రోగించేనే మురళి మ్రోగించేనే. మోహన కృష్ణుడు యమునా తటిపై మ్రోగించేనే మురళి మ్రోగించేనే. యమునా తటిలో శరత్ పూర్ణిమ నాడు కృష్ణుడు వేణునాదాన్ని మోగిస్తూ ఉంటే ఆ వేణునాదం గోపికలకు మాత్రమే వినిపించిందండి. గోపకులకు ఎందుకో మరి వినబడలేదు, పురుషులకు అది వినబడలేదు. ఆనాడు స్త్రీలకు మాత్రమే వినిపించింది. నిశమ్య గీతం తదనంగవర్ధనం. ఎవరికైతే ఆ వేణునాదం వినిపించిందో వాళ్ళందరికీ ఒక్కసారి మన్మథ ప్రేరణ కలిగిందట. తదనంగవర్ధనం. ఏమిటి ఆ మన్మథ ప్రేరణ? స్వామిని చూడాలి, స్వామిని కలవాలి, స్వామితో మాట్లాడాలి. ఇది వాళ్ళందరికీ కలిగినటువంటి తపన. వ్రజ స్త్రియః కృష్ణ గృహీత మనసాః. ఆ వేళ ఆ వ్రజ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఆ వేణుగానం వినేసరికి మనస్సులందరూ ఆ వేణుగానంతో ఆకర్షించబడి ఆకృష్టం చెయ్యబడి వెళ్ళిపోతూ ఉన్నారటండి. వ్యాస మహర్షి అంటారు, కొంతమందట పాలు తీస్తూ ఉన్నవాళ్ళు
అది అక్కడే విడిచిపెట్టి, చేతిలో పాత్ర విడిచిపెట్టి గోవింద 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 అని అక్కడే సంసారానికి గోవింద చెప్పేసి గోవింద దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మరి కొంతమందట దోహం హిత్వా సముత్సుకా, పిల్లలకి పాలిస్తూ ఉన్నారటండి. పాలు తాగుతున్న పిల్లల్ని విడిచిపెట్టి ఇటు గోవింద అటు గోవింద వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఆశ్చర్యం, కొందరట వస్త్రాలు కట్టుకుంటూ ఉన్నారట. సగం కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. ఇక కొంతమంది కళ్ళల్లో కాటుకు పెట్టుకుంటూ ఒక కంటికి పెట్టుకున్నారట, రెండో కంటికి పెట్టుకోపోయేటప్పుడు వినిపించిందట, ఇక అంతే అలాగే వెళ్ళిపోయారు. మీ అందరికీ అనిపిస్తుంది కదా, మరి అదేమిటండి విడ్డూరు? వేణునాదం వినిపించినంత మాత్రాన బట్టలు సగం కట్టుకుని పారిపోవాలా ఏమిటి? కాటుకు పూర్తిగా పెట్టుకోవచ్చు, బొట్టు పూర్తిగా పెట్టుకోవచ్చు. పాలిచ్చే వాళ్ళు పిల్లాడికి పాలు పూర్తిగా ఇచ్చి, గోవుల పాలు పూర్తిగా తీసి అత్తగారిగా ఉంటే చెప్పి, భర్తగారు ఉంటే చెప్పి, లేదా పెళ్లి కాని పిల్లలైతే తల్లి తండ్రితో చెప్పి వెళ్ళాలి కదండి. అని మనం ప్రశ్నిస్తే దానికి మరొక ప్రశ్న ఉంది. ఏమిటో తెలుసా? ఏమండి, యమధర్మరాజు గారు పిలిస్తే నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలో నుంచే వెళ్ళిపోతున్నారు కదండి. మాకు తెలిసి ఒక ఆయనండి, ఫారిన్ కప్ అండి, టీ కప్. నేను కాస్ట్ అడిగానండి. ఆయన అన్నారు $50 అండి అన్నారు. సరే, ఇంచుమించు $50 అంటే 100లోనే ఉంది. ఓకే, అలాంటి కాఫీ కప్పు చేతిలో పెట్టుకుని తాగుతూ ఉండగా సగం తాగారండి, చేతిలో కప్పు జారిపోయిందండి, కప్పులో ఉండే టీ కూడా నేలపాలైపోయింది. వాళ్ళ ఆవిడొచ్చి, ఏమయ్యిందండి మీకు, ఇంత విలువైన కప్పు పాడు చేసిపోయారు అని అడిగిందండి. ఆయన సమాధానం చెప్పలేదండి. ఏంటి మిమ్మల్ని అని అడిగిందండి. ఏమిటి మిమ్మల్ని? అక్కడ సమాధానం చెప్పేవాడు లేడండి. ఉంటే కప్పు పడేస్తాడటండి ఆయన. ఎవరు చేతులు జారిపోయేవాడు పడేస్తారు గాని కావాలని ఎవడైనా పడేస్తారా? కానీ పాపం ఆవిడికి తెలిసింది తర్వాత, ఓహో ఈయన్ని ఆయన గారు పిలిచారు, ఆ పిలిచిన పిలుపు వినగానే కనీసం చేతిలో కప్పు పక్కన పెడదాము అనుకునే వ్యవధి కూడా లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. కప్పేమిటి, కప్పును పట్టుకున్నవాడు కూడా పోయాడే అనుకుని పాపం తర్వాత బాధపడిందండి. మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య మరి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, మాట్లాడుతూ పడిపోయారండి, భోజనం చేస్తూ పడిపోయారండి, స్కూటర్ మీద వెళుతూ పడిపోయారండి. వేరే ఎవరో వచ్చి గుద్ది కాదు. ఏమిటిది? యముడి పిలుపు వచ్చింది. ఆ పిలుపు వస్తే చేతిలో కప్పు లేదా స్కూటరు లేదా కారు, ఈ ఒంటి మీద చాలా ఉన్నవి, నాకు సమయం వచ్చేసింది అంచేత మా ఆవిడ్ని పిలిచి ఎక్కడెక్కడ ఏ బ్యాంకులో ఎంతెంత డిపాజిట్స్ ఉన్నవి, ఎవరెవరికి ఎంతెంత ఇంట్రెస్ట్ ఇచ్చాము అవన్నీ చెబుదాం అనుకుంటాడటండి. అసలు అనుకుంటే మాత్రం కుదురుతుందటండి? కుదరలేదే. అలాంటిది మృత్యువుకు మృత్యువు కాలుడికి కాలుడైనటువంటి శ్రీకృష్ణ చంద్రుని యొక్క వేణునాదం వింటే ఏది కావాలి, ఏది పూర్తి చెయ్యాలనుకుంటారు? అందుచేత ఆ వేణునాదం విననంత వరకే ఈ సంసారం
విన్న తర్వాత ఇవేవి మనకి అవసరం లేదు, విలువ లేనటువంటివి అని తెలుస్తుంది. మ్రోగించేనే మురళి మ్రోగించేనే మోహన మురళి యమునా తటిపై మ్రోగించేనే మురళి మ్రోగించేనే. ఆ వేణునాదం విని అందరూ పరిగెత్తారండి. అలా వెళుతున్న సమయంలో కొంతమంది గోపికలను ఇంట్లో పెట్టేసి తలుపు వేసేశారండి. తలుపు వేసింది దేనికి? శరీరానికి. మనస్సుకు తలుపులు వేయగలరా? అందుకే మీరు ఇక్కడ కూర్చుంటే కూడా మీకు నేను తలుపులు వేయలేకపోతున్నాను. ఎవరో అటు వచ్చారో అందరూ అటు చూసేశారు. చూపుతో పాటు మరొకటి పారిపోతుందండి. పాపం కూర్చోడు మాత్రం ఇక్కడే కూర్చున్నారండి. అందుకనే పాపం వాళ్ళ ఆయనలు, వాళ్ళ అత్తలు, వాళ్ళ మామలు, వాళ్ళ తండ్రులు కొందరిని గదిలో పెట్టి తలుపు వేసేశారండి. తరుణులు కొందరు మూలగేహములను దండించి రారాగా. మూలగేహములు వాళ్ళు కట్టి పడేస్తే ఆ గృహాల నుంచి రాలేక తద్విరహాగ్నిం పరితాపముందుచు స్వామిని చూడకుండా ఉండలేక ఆ విరహము అనేటటువంటి ఆ అగ్నిలో కాలిపోతూ పరితాపాన్ని పొందుతూ మనోవీధిన్ మానసిక వీధుల్లో వెళుతూ ఉన్నారట. ఎవరి దగ్గరికండి? ఎందుకండి? విభున్ మాధవున్ పరిరంభంబులు చేసి జారుడని భావించియు. అతడు ఎవరో తెలిసి ప్రేమించారండి. మనం అనుకున్నట్టుగా అతడు ఒక విటుడు, అతడు ఒక నటుడు అని కాదు. వాళ్ళు అతడు ఉన్నటువంటి వాడు విభుడు మాధవుడు అని తెలిసి పరిరంభంబులు చేసి అతడిని కౌగిలించుకొని, ఆ విభుడు మాధవుడు ఎవడు? మా పాలిట జారుడు, మా చిత్తాల పాలిట చోరుడు. చెప్పుకున్నామే, ఏ వెన్న కమ్మగా తెల్లగా శుద్ధంగా స్వచ్ఛంగా తాజాగా ఉంటుందో ఆ వెన్ననే. ఏమా వెన్న? ఎవడి మనస్సు, ఎవడి చిత్తము శుద్ధంగా ఉంటుందో, కమ్మగా ఉంటుందో, తెల్లగా ఉంటుందో, చల్లగా ఉంటుందో దాన్ని అపహరిస్తాడు. అంచేత అలా అపహరించినటువంటి వాడు ప్రభువు అని తెలిసి వచ్చారు. అంతేకాదు లోకుల దృష్టిలో జారుడు. జారుడనుచున్ భావించియు చొక్కి పొందిరి ముక్తిన్ గుణదేహముల్ విడిచి ప్రీతిన్ బంధ నిర్ముక్తలై. ఈ స్థితి మనకు కూడా కావాలండి. ఎలా వెళ్ళారట? అతడు జారుడు, అతడు మాధవుడు, అతడు విపుడు, అతడు ప్రభువు. అటువంటి వాడిని ఈ శరీరాలు ఎక్కడ కట్టి పడేసినా, ఎందుకు మాకు శరీరాలు కూడా అక్కర్లేదు. ఇంకొకటండి, శరీరాన్ని వేసుకు వెళితేనండి టైం వేస్ట్ అండి. శరీరంతో రావడానికి సమయం ఎక్కువ పడుతుందా? మనస్సుతో వెళ్ళడానికి సమయం ఎక్కువ పడుతుందా? చెప్పండి పిల్లలు. శరీరంతో తొందరగా వెళ్తారా? ఎందుకో తెలుసా? శరీరాన్ని మళ్ళీ ఏదో కారులో కూర్చోబెడితే అది 120 స్పీడ్లో వెళితే ఇది వస్తుందండి. కానీ మనస్సుకి దర్ ఈస్ నో ఎనీ లిమిట్. గుర్రానికన్నా వేగంగా, అంటే గుర్రానికన్నా కూడా వాయువు కన్నా వేగంగా కూడా పరిగెత్తగలదు. అలా వెళ్ళినటువంటి ఈ గోపికలు వెళుతున్నటువంటి గోపికల కన్నా ఎవరిని కట్టి పడేశారో ఆ గోపికలు ముందే వెళ్ళిపోయారట స్వామి దగ్గరికి. వెళ్ళి గుణదేహాలు అక్కడ విడిచిపెట్టి ప్రీతితో స్వామిలో కలిసి స్వామిలో ఏకమై బంధ నిర్ముక్తలై
స్వామికి సమర్పించబడని శరీరము ఎందుకు? స్వామికి కాని ఈ జన్మ ఎందుకు? అవసరం లేదు. అందుకని గుణమయ దేహాలను విడిచిపెట్టి గుణరహితుడైనటువంటి స్వామిలో తెలిసి ముక్తిని పొందారండి. తెలిసి అతడు జారుడని తెలిసి భావించి, అతడు విభుడు మాధవుడు అని తెలిసి, దయచేసి శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇక్కడ మన సామాన్యమైన దృష్టితో చూసి తప్పు పడుతూ ఉంటాం. తప్పు పట్టే అవకాశము ఏ రీతిగా లేదు అనేటటువంటిది మనం తెలుసుకోవడం కోసం శ్రద్ధగా వినాలి. తెలిసి వెళ్ళారే తప్ప తెలియక కాదు. ఎవడైనా ఒక స్త్రీ ఒక పురుషుడు కోసం వెళితే వెళ్ళిన స్త్రీ ముక్తి పొందుతుందా? లేదా పొందినటువంటి పురుషుడు ముక్తిని ప్రసాదిస్తాడా? పుణ్యాన్ని ఇస్తాడా? లేదే, పాపాన్నే ఇస్తాడు, పాపాన్నే చేస్తుంది. కానీ ఇక్కడ పాపం కాదు. అప్పటికి మన వాడికి ఎన్నేండ్ల వయస్సు అని అంటే 9 ఏళ్ల వయస్సు అండి. 9 ఏళ్ల కూడా చూడండి, అక్కడ ఉన్నాడు ఎవరైనా? 9 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇతడు ఆద్యుడు, విశ్వానికి పూర్వమే ఉన్నటువంటి వాడు, మన్మథుడు అని తెలిసి వీళ్ళు వలచెరి ఆ వలపుతో ఆ విరహాన్ని తట్టుకోలేక వీళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళను చూసి తన కోసం పార్థివ శరీరాన్ని, గుణమయ దేహాన్ని, పంచభూతమయమైనటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఎంతటి చావులు మీరు అని వాళ్ళ కోసం శ్రీకృష్ణుడు కన్నుల వెంబడి అశ్రువులు రాల్చాడండి. ఓ ప్రభు, నీ దారి చూచిన కనులు కాయలు కాజనే. ఓ ప్రభు, నీ దారి చూచిన కనులు కాయలు కాజనే. అందలము ఈ తనువు నీకే, మందిరము ఈ మనసు నీకే. దూరమౌ ఈ తనువదేలా, భారమౌ ఈ బ్రతుకదేలా. దూరమౌ ఈ తనువదేలా, భారమౌ ఈ బ్రతుకదేలా. ఓ ప్రభు, నీ దారి చూచిన కనులు కాయలు కాచెనే. ఎదురు చూపులు పువ్వులుగనా, ఎదను పరజగ వాడనే. ఓ ప్రభు, ఎన్ని దారులు వెతకినానో, ఎన్ని జన్మలు వేచినానో, ఎన్ని దారులు వెతకినానో, ఎన్ని జన్మలు వేచినానో. నాకు నీవే గతివి కావా, నన్ను చూచుటకైన రావా. నాకు నీవే గతివి కావా, నన్ను చూచుటకైన రావా. ఓ ప్రభు, నీ దారి చూచిన కనులు కాయలు కాచెనే. ఎదురు చూపులు పువ్వులుగనా, ఎదను పరజగ వాడనే. ఓ ప్రభు, ఓ ప్రభు. ఎన్ని దారులు వెతికామో, ఇప్పటికి ఎన్ని జన్మలు వేచి ఉన్నామో. ఇదిగో నీ కోసమే, నీ పొందు కోసమే ఈ శుభ
సంఘటన కోసమే, ఈ శుభ సంగమం కోసమే అని కొందరు గోపికలు వెళ్ళారండి. వెళ్ళినటువంటి వాళ్ళందరినీ చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాడంటే, స్వాగతం భో మహాభాగా, స్వాగతం సుస్వాగతం. మీరందరూ మహాభాగినులు అంటే మహా అదృష్టవంతులు. కాకపోతే అదృష్టవంతులు కాకపోతే ఆ బంధాలను తెంచుకుని రాగలరండి? మనమంతా అదృష్టవంతులం కాకపోతే టీవీలను విడిచిపెట్టి ఇక్కడ కూర్చోగలమండి? ఈ సమయంలో ఇంట్లో ఉంటే హాయిగా ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకుని తినేవాళ్ళము కదా, మధ్య మధ్యలో ఎంతమందిని తిట్టుకునేవాళ్ళము కదా. మరి ఆ దురదృష్టం పోయి ఈ అదృష్టం పట్టింది అంటే ఇంకెంతకన్నా సౌభాగ్యం ఏమున్నది? అందుకని స్వామి అంటున్నాడు, భో మహాభాగా, మహా అదృష్టవంతులారా, మీకు స్వాగతం స్వాగతం. ప్రియం కిం కరవాణివహ, నేను మీకు ఏం చెయ్యాలి? నేను మీకు ప్రియం కలిగేట్టుగా నేనేం చెయ్యాలో చెప్పండి. వ్రజస్య అనామయం పచ్చిత్ బ్రూత ఆగమన కారణం. ఏమిటి మీ వ్రజలోకంలో ఏమైనా కష్టం వచ్చిందా, ఆపద వచ్చిందా? చెప్పండి మీరు ఎందుకు వచ్చారు అన్నాడండి. వీళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకి తెలియదండి, తెలుసు. కానీ వచ్చిన వాళ్ళని అడగాలి, వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియాలండి. మీరు ఎందుకు వచ్చారని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారండి? ఏముందిలేండి, డాక్టర్ కృష్ణారావు గారు ఇక్కడ ఈ మధ్య స్థలం కొనుక్కున్నారట, అందుకని ఏదో కాస్త చుట్టూరు కాంపౌండ్ వాల్ కట్టి 2 లైట్లు పెట్టి 2 మైకులు పెట్టారు, రాకపోతే బాగుండదని వచ్చామండి కదా. అయినా పాపం అది వరకు మాతాజీ గారికి 40,000 మంది జనాలు వచ్చారంట, అందుకని ఇప్పుడు కనీసం 1000 మంది అయినా రాకపోతే బాగుంటుందా అండి? ఆవిడ బాధపడతారు పాపం, అందుకని మేము వచ్చామండి. అవునా? అందుకే వస్తే మా తరపున మీకు శుభాశీస్సులు, డాక్టర్ గారి తరపున ధన్యవాదాలు. కానీ ఈ రెండింటికన్నా మీరు రావాల్సిన మరొక దానికోసం. ఎందుకో తెలుసా? మనం చేసుకున్నటువంటి కాయిక వాచిక మానసిక పాపాలు పోవాలి అంటే ఈ మూడింటిని ఎవడిచ్చాడు వాడి గురించి వినాలి. రామకృష్ణ రామకృష్ణ అంటే ఏమిటి అంటే రాముడెవరో కృష్ణుడెవరో తెలిస్తే అంటే ఏమిటో అప్పుడు మనకు తర్వాత తెలుస్తుంది. కృష్ణుడు వచ్చి ఏం చేశాడో, రాముడు వచ్చి ఎలా చరించాడో అది మనకు తెలిస్తే అప్పుడు అతడి నామం పట్ల మనకి భక్తి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. లేకుంటే ఏమిటో రాముడు అంటండి, కృష్ణుడు అటండి, రామకృష్ణ ఎందుకనాలి? లేదండి, మేము మరొక పార్టీ ఉన్నామండి, రావణాకంస అంటామండి. రావణుడు మా పార్టీ అండి, కంసుడు మా పార్టీ అండి, కానీ మేము రాముడు పార్టీ కృష్ణుడు పార్టీ ఉండమండి. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఏమయ్యారు? ఇక్కడ కూడా అదే పార్టీలో ఉన్నవాడికి అదే గతి పడుతుందండి. అంచేత ఆ గతి కాదు, మనకి సద్గతి కావాలి అంటే సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుడి గురించి వినాలి. అంచేత మహాభాగా, హే అదృష్టవంతులారా, మీకు నేను ప్రియం కలగడం కోసం నేనేం చెయ్యాలి చెప్పండి. మీ వ్రజలోకంలో ఏదైనా ఆపద వచ్చిందా? మరొక రాక్షసుడు ఎవరైనా వచ్చాడా? మరి ఏమైనా కార్చిచ్చు వచ్చిందా? లేదా దావాగ్ని వచ్చిందా? మహాసర్పం వచ్చిందా? చెప్పండి. మీ యొక్క ఆగమనానికి కారణం ఏమిటి అని అడిగాడండి. మనల్ని కూడా అడుగుతున్నాడు అని మనం అనుకుందాం. మన ఆగమనానికి కారణం ఏమిటి? పాపం వాళ్ళు ఇదేమిటి ఇలా అడుగుతున్నాడు కృష్ణయ్య అని మీరు అనుకున్నట్టుగానే వాళ్ళు కూడా అనుకున్నారండి. మేము చక్కగా ఇన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ కూర్చుంటే మీరు రావడానికి కారణం ఏమిటి అంటారేమిటండి? ఆయన అంటున్నాడు, చూడండి, రాత్రి వేళ పౌర్ణమి మనం ఎప్పుడు చూస్తామండి? 7 దాటిన తర్వాతే బాగా చూస్తాం. 7 దాటిన తర్వాతే చంద్రోదయం అవుతుంది. ఈ రాత్రి వేళ మీరు ఇలా పరపురుషుడి దగ్గరికి రావడం భావ్యమేనా? కష్టం వస్తే చెప్పండి, నేను వచ్చి వెంటనే నివారిస్తాను. మీకేం కష్టం లేకపోతే మీరు మాత్రం వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకో తెలుసా? మీ కర్తవ్యం ఏమిటో తెలుసా?
భర్తు శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయా. వివాహిత అయినటువంటి స్త్రీకి భర్తను సేవించడమే శ్రేష్టమైనటువంటి ధర్మము, మాయారహితమైనటువంటి ధర్మము. అంతేకాదు తద్బంధూనాం చ కళ్యాణ్యః ప్రజానాం చానుపోషణం. ఆయా బంధు బాంధవులు, భర్త ఒక్కడే కాదు కదా, ఆ భర్తకు తల్లి తండ్రి, ఆ భర్తకు తమ్ముడు, అన్న, వదిన, మరిది, అక్క, చెల్లి, ఎంతమంది బంధువులు ఉంటారో ఇంతమంది బంధువులను కూడా నీవు ప్రేమిస్తూ సేవలు అందించాలి. అంత మాత్రమే కాదు, ప్రజానాంచ అనుపోషణం, నీకు కలిగినటువంటి సంతానాన్ని కూడా సరిదిద్దగలగాలి. ఏదో వేళ కింద వాడికి పొట్టలో ఇంత పడేసి 1 కిలో 2 కిలోలు బరువు వాడి వీపు మీద పడేసి పోరా పో, నువ్వు కాన్వెంట్కి పో, నేను హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా అని అనడం కాదు. వాళ్లకు ఇంటి దగ్గర ఉన్నంత వరకు కొన్ని గంటలే ఇంటి దగ్గర ఉన్నా వాడికి టిఫిన్ పెట్టేటప్పుడు, వాడికి స్నానం చేయించేటప్పుడు, వాడికి బట్టలు కట్టేటప్పుడు మనం ఏం చెప్పాలి? ఈ బట్టతో పాటుగా వాడికి మరొక బట్ట కట్టాలి, ఈ తిండితో పాటుగా మరొక తిండి వాడికి పెట్టాలి, ఈ అలవాట్లతో పాటుగా వాడికి మరొక అలవాటు మనం చెయ్యాలి. ఇది ప్రజానాంచ అనుపోషణం అంటే సంతానాన్ని చక్కగా సరిదిద్దాలి. ఇది కూడా వివాహిత స్త్రీల యొక్క ధర్మము. వనితలు నన్ను గోరి ఇట వచ్చితిరి, ఇంత కొరత లేదు. నన్ను గోరి మీరంతా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం, మంచిదే. మేలోనరే, వచ్చినందుకు మీకు మేలే జరుగుతుంది. మీరే కాదు సుమా, సమస్త జంతువులు నోలి ప్రియంబులు కావే నాకు. సర్వ జంతువులు, జంతువులు అంటే జాయత ఇతి జంతువు, పుట్టింది ప్రతి ఒక్కటి జంతువే, మనిషే కాదండి, మానవేతర సర్వ ప్రాణులు జంతువులే. అంతేత సమస్త జంతువులు కూడా నాకు ప్రియము, వాటికి నేను ప్రియము. అందుకనే భాగవతం మేము ఎన్నిసార్లు ఇప్పటికి చెప్పినా, మనం ఎందరెందరో పెద్దల ద్వారా, మా గురువుల ద్వారా కూడా ఎన్ని వందల సార్లు విన్నా, మనం టీవీలో కూడా ఎన్నో సార్లు వీక్షించినా చాలండి అని అనిపిస్తుందా? ఎందుకని? కృష్ణుడి యొక్క లీలలు అటువంటివి. కృష్ణుడు మన స్వరూపమండి, మనవాడండి, మనంగానే ఉన్నవాడండి. అందుచేత సర్వ జంతువులకు అతడు ప్రియము. అయినను నిలువంగబోవలదు. అందరికీ నేనంటే ఇష్టము, నాకు అందరూ కూడా ఇష్టమే. అయినప్పటికీ మీరు ఇక్కడ ఉండిపోకూడదు, నిలిచిపోవలదు. ఎందుకో తెలుసా? సనాతన ధర్మములాడు వారికి పెనిమిటులన్ పూజించుటలు భజించుటలు పెద్దలు చెప్పుచునుండురు ఎల్లెడన్. సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే, ఆడవాళ్ళకి వివాహం కాకపూర్వము తల్లిదండ్రులు, వివాహమైన తర్వాత భర్త దగ్గర సంరక్షింపబడుతూ సేవలు అందించుకోవాలి. భజించుటలు అంటే భార్య భర్త గారిని భజించాలటండి. అంటే కూర్చొని భర్త గారి నామాన్ని కూర్చొని భజించాలనా? ఒక ఆవిడ ఇలాగే భర్త గారిని సేవించాలి, పూజించాలని అంటే, అది పాపం విన్న తర్వాతే వాళ్ళ ఆయన గారు వచ్చేసరికి రెడీగా పెట్టుకుందండి. ఏమిటో తెలుసండి? ఒక కొబ్బరికాయ అండి. ఆయన వచ్చి షూ అన్నా తీసుకోలేదు, ఒక చెంబు నీడు షూ మీద పోసేసిందండి. అయ్యో ఏమిటి ఏమిటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏమిటి? మీరు మాట్లాడకండి, కూర్చోండి, మిమ్మల్ని మాతాజీ గారు చెప్పారు పూజించమన్నారు, మీరు మాట్లాడకుండా అలాగే నిలబడండి అని కొబ్బరికాయ తిప్పుతుందండి. ఆయనకు భయం ఎక్కడ నెత్తిమీద కొడుతుందో అని. పూజించుట భజించుట అంటే కొబ్బరికాయ కొట్టమనో లేదా బూటకాళ్ళ మీద నీళ్లు పోసేయమనో కాదండి, మనసెరిగి ప్రవర్తించడం. సంసారము అనేటటువంటి బండికి భార్యాభర్త అనేటటువంటి వారు 2 వృషభాల వంటి వారు. వృషభముతో ఎందుకు పోలుస్తుంది మన శాస్త్రము అంటే, వృషభం అంటే మన తెలుగులో ఎద్దు. ఎందుకనంటే వృషభం అనే శబ్దానికి అర్థం ధర్మం.
వీళ్ళిద్దరూ ధర్మానువర్తులై, ధర్మానురక్తులై, ధర్మాచరణులై ఉంటే ఆ బండి అనేటటువంటి గృహస్థ జీవనము అనేటటువంటి బండిలో ఉండేటటువంటి పిల్లలు, బండిలో ఉండేటువంటి అత్తమామలు, బండిలో ఉండేటటువంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ పడిపోకుండా ఉంటాయి, క్షేమంగా ఉంటాయి. ఇది సనాతన ధర్మము, మనసెరిగి ప్రవర్తించడం. భర్త ఒకవేళ దుష్టుడైతే నీ తెలివితేటలతో నీవు చేసినటువంటి పూజ ఫలముతో అతడి మనస్సును కూడా మార్చుకోగలవు, మార్చుకోవాలి. అందుకే స్త్రీకి కూడా చదువు. దుష్టుడైన భర్తను మార్చుకోవాలి, అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి పిల్లల్ని కూడా మార్చుకోవాలి, పిల్లలకి కూడా సరైనటువంటి మార్గం చూపించాలి అని స్వామి చెప్పి, మీరు ఎలా వచ్చారు అలానే వెనక్కి వెళ్ళండి. అంతేకాదు, నేను మీకు మరొక విషయాన్ని చెబుతూ ఉన్నాను. మీరు నా దగ్గరే కూర్చుని ఉంటే ఏం చేస్తారు? నాకన్నా దూరం వెళ్ళి, నన్ను విడిచి మీ ఇళ్లకు వెళ్ళి ఏం చెయ్యాలో తెలుసా? శ్రవణాత్, నా గురించి వినండి. రెండవది దర్శనాత్, ఇప్పుడు దర్శించుకున్నారు కదా, దీనివల్ల మరలా ఇంటికి వెళ్ళి ధ్యానాత్, ఏ నా దివ్య రూపాన్ని దర్శించారో, ఏ నా లీలలు మీరు విన్నారో, ఏ నా లీలల యొక్క అంతరార్థాన్ని ధ్యానించారో, మయి భావో అనుకీర్తనాత్, మనస్సును లగ్నం చేసి ప్రీతితో కీర్తన, అనుకీర్తన. పాడేటప్పుడు కేవలం శృతి లయ మాత్రమే కాక వాటితో పాటు మనస్సును కూడా జోడించి కీర్తిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో, అది అనుకీర్తన. అలా చేసినట్లయితే నతథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్, శ్రవణం చేస్తున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం నా సన్నిధిలో ఉంటే ఉండదు మీకు. కృష్ణయ్య చెబుతున్నాడండి, సన్నికర్షేణ నతథా. అంతేకాదు, నన్ను దర్శనం చేస్తే ఉండేటటువంటిది దర్శనం వల్లే. అలా నీవు కూడా విష్ణు భగవానుడి అంతటి వాడివని కూడా తెలుసు, అదే అని కూడా తెలుసు. అందుచేత నీవు ఇలా వచ్చి ఇలా మాట్లాడడం నీకు భావ్యం కాదు. ఏ రీతిగా భగవంతుడు కరుణిస్తాడు, ఆశ్రయమిస్తాడు, అలా మాకు నీవు కూడా ఆశ్రయం ఇవ్వాలి. ఎందుకో తెలుసా? మేము నీ వాళ్ళం, నీవు మా వాడిని చెప్పాడండి. తర్వాత మమే వంశో జీవలోకే జీవభూత సనాతన, ఈ జీవలోకంలో ఉండేటటువంటి జీవులందరూ నా అంశ. ఆయన చెప్పాడు, ఇంకా మనమే చెప్పలేదండి. మనం కూడా చెప్పామనుకోండి అయిపోతుంది. మనం కూడా చెబితే గోపికలం అవుతాం, చెప్పలేదు కాబట్టే గోప్యాలుగా మిగిలిపోయామండి. చెప్పగలగాలి. అదే వాళ్ళు చెప్పారు, హే భగవన్, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము, నీవు నా సొమ్మవు, నీ సొమ్ము, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండ, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండ, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము, ఈవల నీవెప్పుడు మా ఇంట నుండ తగవా, నీవెప్పుడు మా ఇంట నుండ తగవా, నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్ము. రూపము నాకు ఆచార్యుడు మున్నే కెరనప్పగించినాడు, హరి నీ రూపం
ఆచార్యుడు మున్నే తెరలి నా పాలనడు నరహరి నిను నేనన్యాయమునా తెలియ నరహరి నిను నేనన్యాయమునా తెలియను బడి నీకెందుకో తగునా నీవు నా సొమ్మగు నేను నీ సొమ్ము బహుభేదములు నిన్ను భక్తవత్సలుడవని వేదములు నిన్ను భక్తవత్సలుడవని సహజ విని చాటేని బహుభేదములు వత్సలుడవని సహజ బిరుదు భువిని ఇహమున శ్రీ గోపాలుడా ఇహమున శ్రీ వాసుదేవుడా వాసుదేవుడా ఇటు ఇక పైన శ్రీ వాసుదేవుడా ఇటు పైన నా ముందు నిలిచిపోవా నీవు నా సొమ్మవు నేను నీ సొమ్ము నా సొమ్మవు నేను నీ సొమ్ము ఈవెప్పుడు మా ఇంట నుండ తగవా ఈవలె నీ మా ఇంట నుండ తగవా నీవు నా సొమ్ము నేను నీ సొమ్ము అని మేము తెలిసి వచ్చాము దానికి ఎవడికి లేదు ఆఖరికి నీకు కూడా లేదు అని గద్దించి మరి వీళ్ళు సమాధానం చెబితే స్వామి ఏ రకమైన ప్రశ్న వేశారు తాను ఏ రకమైనటువంటి సమాధానాన్ని పొందాడో అది మనం రేపు చెప్తాం క్రీడ రాసక్రీడ మనమందరూ అనుకునేటటువంటి కామ క్రీడ తేడా ఏమిటి అనేది మనం రేపు చెప్పుకుందాం. జయరాధేశ్యం. దేవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వాసుదేవాయ మంగళం బాలకృష్ణాయ మంగళం గిరిధారిణే మంగళం భాగవతాయ మంగళం 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 మంగళం. జయ రాధేశ్యాం. పలుకులకే చిలుకలు కలకల పలుక పలుకులకే చిలుకలు కలకల పలుక పలుకులకే చిలుకలు కలకల పలుక కవలగిలుకు పావలు ముద్దు గులుక నీటి కలికి చూపులు మొనలు కలుకని చిలుక వచ్చెను అలమేలు కవలగిలుకు పావలు ముద్దు గులుక నీటి కలికి చూపుల మొనలు కలుకని చిలుక వచ్చెను అలమేలు ఈ పచ్చల కడియాల పడతి తెలంగ వచ్చెను అలమేలు
ఎదుట గంభీర గతులను మీరారంభాది సతులెల్ల చేరి 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 ఎదుట గంభీర గతులను నటనారంభములను మేలు కోరి 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 కొలువ అంభోజాక్షుడౌ వెంకటేశునయ్యరి కొలువ అంభోజాక్షుడౌ వెంకటేశునయ్యరి కొలువ అంభోజాక్షుడౌ వెంకటేశునయ్యరి వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పడతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు మంగా ఆ ఆ శ్రీమాన్ శివానంద గారు ఇవాళ అమ్మ అలివేలు మంగగా మనందరికీ దర్శనమిచ్చి అభినయం చేస్తూ దానిలో నవరసాలను కూడా మనకి చూపించారు. జీవితము నవరసమయము. ఆ నవరసాలని అమ్మ ప్రసాదంగా మనం ఆస్వాదిస్తే అది ఎవరికి కష్టంగా ఉండదు, పైగా రంజకంగా ఉంటుంది, కళగా ఉంటుంది, కళాత్మకంగా ఉంటుంది అనేది మనకి ఈ నృత్య రూపకంలో చాలా చక్కగా చూపించారు. గాంధర్వాంశ ఉంటే తప్ప సంగీతంలో ఇలాంటి నృత్యాలలో ప్రవేశం ఉండదట. ఈనాటి మన శ్రీమతి శివానంద అనాలనిపిస్తుంది వేషాన్ని చూసి. అంచేత శ్రీమాన్ శివానంద గారు చక్కగా ఒక ప్రక్క ఒక అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నారట. దానితో పాటుగా తనకు ఉండేటటువంటి అభిరుచిని, ఆ కళను కూడా తాము పోషిస్తూ, మరి అక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎంత ప్రాక్టీస్ చెయ్యకపోతే మనకి ఆ నృత్యంలో అంత సహజమైనటువంటి అభినయాన్ని చేస్తూ మనందరికీ చూపించి చాలా ఆనందం కలిగించారు. అటువంటి వీరికి మా ప్రత్యేక మంగళాశాసనాలు అందిస్తూ మన శ్రీమాన్ డాక్టర్ కృష్ణారావు గారి ఈ సత్సంగ సంస్థ తరఫున ఇచ్చేటటువంటి జ్ఞాపికను కూడా మమ్మల్ని అందించమన్నారు. దానికి కూడా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. జయ రాధస్య
మరొక్కసారి మన శ్రీమాన్ శివానంద గారికి మా శుభాశీస్సులు, మీ అందరికీ మా మంగళాశాసనాలు. జయ రాకేష్.